అయితే ఈరోజు నిర్గమాకాండం గురించి మనం ధ్యానిస్తున్నాం కనుక స్టార్టింగ్ నుండే చెప్పాను. ఆదికాండం అప్పుడు చెప్పాను, యోబు గ్రంథం అప్పుడు చెప్పాను. ఏంటి అంటే ఇది ఒక మీ పేజ్ అయితే ఫస్ట్ ఇక్కడ నిర్గమాకాండం అని హెడ్డింగ్ పెట్టుకుంటారు. హాఫ్ పేజ్ లేదా ఒక ఫుల్ పేజ్ వదిలిపెట్టేయండి. దీనికి ఒక ఫుల్ పేజ్ బైబిల్ నిర్గమాకాండం ఓవర్ వ్యూకి వదిలిపెట్టేయండి. ఒక ఫుల్ పేజ్ నిర్గమాకాండం ఓవర్ వ్యూకి వదిలిపెట్టేసి ఆ నెక్స్ట్ పేజ్లో నిర్గమాకాండంలో ఉన్న మెయిన్ ప్లేసెస్, మెయిన్ క్యారెక్టర్స్ ఇవి ఉంటాయి. ఫస్ట్ మెయిన్ ప్లేసెస్, మెయిన్ క్యారెక్టర్స్తో పాటుగా ఇక్కడ నుంచి మనకు జనాంగాలు కనబడతారు. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇది మీ పేజ్ కదా. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇలా ఒక బుక్ని ఇలా పార్టీషన్ చేసుకోండి, లేదా మొత్తం రాసుకోండి. కాకపోతే ఇందులో మీకు కనబడుతుందేమో 1, 2, 3 పార్టీషన్స్ చేశాను. మెయిన్ క్యారెక్టర్స్ ఒకటి, మెయిన్ ప్లేసెస్ ఒకటి, జనాంగాలు కనబడుతున్న జనాంగాలు ఒకటి. సో ఆ పార్టీషన్స్ మీరు చేసుకోండి. ఫస్ట్ ఒక పేజ్ని వదిలిపెట్టండి. అది నిర్గమాకాండం ఓవర్ వ్యూ కోసం ఒక పేజ్ని వదిలిపెట్టి ఇప్పుడు మీరు రాసుకోండి. 3 పార్టీషన్స్ చేయండి. ఒక పార్టీషన్లో మెయిన్ క్యారెక్టర్స్, ఒక పార్టీషన్లో మెయిన్ ప్లేసెస్, ఇంకో పార్టీషన్లో మెయిన్ జనాంగాలు అని రాసుకోండి. మెయిన్ కాదండి, జనాంగాలు అని రాసుకోండి. కనబడుతున్న జనాంగాలు. మరలా చెప్తున్నాను, మెయిన్ పార్టీషన్స్ మెయిన్ క్యారెక్టర్స్ ఒకటి 3 పార్టీషన్స్ చేయండి. పేజ్కి 3 పార్టీషన్స్. ఫస్ట్ పేజ్ అలా వదిలేయండి, బ్లాంక్గా వదిలేయండి. అందులో నిర్గమాకాండం ఓవర్ వ్యూ మనం రాసుకోబోతున్నాం. సెకండ్ పేజ్ అలా తిప్పిన తర్వాత 3 పార్టీషన్స్ చేయండి పేజ్కి. అది హాఫ్ పేజ్ వరకు మీరు చేయండి. మరీ ఎక్కువే ఉండవు, అలానే మరీ తక్కువే ఉండవు, మీడియం, ఓకే పర్లేదు అన్నట్లుగా ఉంటాయి. సో 3 పార్టీషన్స్ చేయండి. ఒకటి మెయిన్ ప్లేసెస్, మెయిన్ క్యారెక్టర్స్ ఫస్ట్ది, సెకండ్ది మెయిన్ ప్లేసెస్, థర్డ్ది మెయిన్ జనాంగాలు. మెయిన్ అని తీసేసినా పర్లేదు, జనాంగాలు అని రాసుకోండి. ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్స్లో నేను చెబుతున్న పేర్లను రాసుకోండి. మెయిన్ క్యారెక్టర్స్లో ఫస్ట్ ఫరో అండ్ సెకండ్ ఫరో అని రాసుకోండి. ఫరో మరియు న్యూ ఫరో లేదా సెకండ్ ఫరో అని రాసుకోండి. ఎందుకంటే మొదటి అధ్యాయంలో మనకు కనబడే ఫరో వేరు, మోషేతో మాట్లాడే ఫరో వేరు. ఫరో అండ్ సెకండ్ ఫరో అని రాసుకోండి. మెయిన్ క్యారెక్టర్స్లో ఫరో అండ్ సెకండ్ ఫరో అని రాసుకోండి. సెకండ్ క్యారెక్టర్ షిఫ్రా పూయా అని రాసుకోండి. వీరు మంత్రసానులు. షిఫ్రా పూయా అని రాసుకోండి. వీరు మంత్రసానులు. షిఫ్రా పూయా అనుకుంటాను, రాసుకోండి. వీరు మంత్రస్థానులు. తర్వాత అమ్రాము యాకెబెదు అని రాసుకోండి. అమ్రాము మరియు యాకెబెదు వీరు మోషే గారి పేరెంట్స్. మరలా చెప్తున్నాను, ఫరో అండ్ న్యూ ఫరో లేదా సెకండ్ ఫరో, ఇది ఫస్ట్ మనం రాసుకున్నాం. సెకండ్ మనం రాసుకునింది షిఫ్రా అండ్ పూయా. వీరిద్దరు స్త్రీలు, మంత్రస్థానులు. వీరిని దేవుడు బహుగా దీవించినట్లుగా మనకు గ్రంథ చరిత్రలో కనబడుతుంది. మూడవది అమ్రాము మరియు యాకెబెదు. వీరు మోషే గారి పేరెంట్స్. అమ్రాము మరియు యాకెబెదు వీరు మోషే గారి పేరెంట్స్. వారి సంతానం మిరియాము. నెక్స్ట్ మీరు రాసుకోవాల్సింది మిరియాము, అహరోను, మోషే. మిరియాము, అహరోను, మోషే. మిరియాము, అహరోను, మోషే వీరు ముగ్గురు. తర్వాత మీరు రాసుకోవాల్సింది. తర్వాత మనకు కనబడే మెయిన్ క్యారెక్టర్స్ ఫరోస్ డాటర్, ఫరో యొక్క కుమార్తె అని రాసుకోండి. ఫరో యొక్క కుమార్తె అని రాసుకోండి. మనకు కనబడుతున్న మెయిన్ క్యారెక్టర్స్ వీరు. తర్వాత చంపబడిన ఐగుప్తీయుడు అని రాసుకోండి. ఇతను కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నిర్గమాకాండంలోని మోషే గారి వేని తిప్పిన సంఘటన ఇది, లేదా మోషే గారి రూట్ని తిప్పేసిన సంఘటన ఇది. చంపబడిన ఐగుప్తీయుడు అని రాసుకోండి. నెక్స్ట్ మీరు రాసుకోవాల్సింది పోట్లాడుచున్న హెబ్రియులు అని రాసుకోండి. ఈ 2 సందర్భాలు జరగకపోయి ఉంటే మేబీ నిర్గమాకాండం స్టోరీ వేరేది అయ్యి ఉండొచ్చేమో, కానీ దేవుడు ఎలా అయినా తిప్పుతాడు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఈ 2 సందర్భాలు యూటర్న్. అసలు నిర్గమాకాండం స్టోరీ అంతటికీ యూటర్న్ ఏంటి అంటే చంపబడిన ఐగుప్తీయుడు, తర్వాత పోట్లాడుచున్న హెబ్రియులు అని రాసుకోండి. పోట్లాడుచున్న హెబ్రియులు. తర్వాత మీరు రాసుకోవాల్సింది రగుయేలు, ఇత్రో లేదా ఇత్రో. ఈ 2 పేర్లు ఒకే మనిషికి సంబంధించినవి. మోషే గారి మామ ఈయన. రగుయేలు లేదా ఇత్రో. తర్వాత మీరు రాసుకోవాల్సింది సిప్పోరా.
సిప్పోరా అనగానే మోషే గారి భార్య. సిప్పోరా అనే పేరును రాసుకోండి, మోషే గారి భార్య. సిప్పోరా అని పేరు రాసుకోండి, మోషే గారి భార్య. తర్వాత మీరు గెర్షోను మరియు ఎలియజరు అని రాసుకోండి. గెర్షోను మరియు ఎలియజరు అని రాసుకోండి. గెర్షోను మరియు ఎలియజరు అని రాసుకోండి. వీరిద్దరూ మోషే గారి కుమారులు. గెర్షోను మరియు ఎలియజరు వీరిద్దరూ మోషే గారి కుమారులు. తర్వాత మీరు కోరహు అని రాసుకోండి. కోర్స్ దీనిలో కోరహు గురించి ఉండదు, కానీ ఎలాగో ప్రస్తావించబడింది కనుక కోరహు అని కూడా రాసుకోండి. కాకపోతే ఇంటూ మార్క్ పెట్టుకోండి. కోరహుకు ఇంటూ మార్క్ పెట్టుకోండి. ఆ తర్వాత ఫీనెహాసు అని రాసుకోండి. ఈయన గురించి కూడా ఏ సందర్భం ఉండదు, కానీ పేరు రాయబడి ఉంది. సంఖ్యాకాండంలో వీరిద్దరూ చాలా మెయిన్ క్యారెక్టర్స్ కనుక ఇక్కడ కూడా ఉన్నారు కనుక రాయిస్తున్నాను. కోరహు అనే దగ్గర ఇంటూ మార్క్ పెట్టుకోండి. ఇతను ఒక ఎనిమి అంటే లేదా ఒక విలన్గా మనం అనుకోవచ్చు. బిబ్లికల్గా మనము దృష్టాంతంగా తీసుకోవాలి తప్ప మాదిరిగా తీసుకోకూడదు కోరహు. తర్వాత ఫీనెహాసు ఒక మంచి మాదిరికరమైన భక్తుడు. తర్వాత బెసలేలు నిర్గమాకాండం 2nd పార్ట్ అంతా జరగడానికి లేదా ప్రస్తావించబడ్డానికి మూల కారణం బెసలేలు. అంటే ఎలా అనేది నేను తర్వాత చెప్తాను. తర్వాత యెహోషువ అనే పేరు రాసుకోండి, జోషువా. తర్వాత హూరు అనే పేరు రాసుకోండి. మెయిన్ క్యారెక్టర్స్ చెప్తున్నాను మరలా. మెయిన్ క్యారెక్టర్స్ ఫరో అండ్ సెకండ్ ఫరో ఇద్దరు. తర్వాత షిఫ్రా అండ్ పూయా ఇద్దరు. తర్వాత అమ్రాము అండ్ యాకెబెదు ఇద్దరు. తర్వాత మిరియాము, అహరోను మరియు మోషే ముగ్గురు. ఇక్కడ మిరియాము, అహరోను, మోషే ముగ్గురు. తర్వాత ఫరో కుమార్తె. తర్వాత చంపబడిన ఐగుప్తీయుడు. తర్వాత పోట్లాడుచున్న హెబ్రియులు. తర్వాత రగుయేలు లేదా ఇత్రో, ఈ 2 పేర్లు ఒక వ్యక్తికి సంబంధించినవే. తర్వాత సిప్పోరా మోషే గారి భార్య. గెర్షోను మరియు ఎలియజరు ఈ ఇద్దరు మోషే గారి కుమారులు. కోరహు ఈయన మనకు కనబడుతున్న ఈ మెయిన్ క్యారెక్టర్స్లో కనబడుతున్న ఏకైక విలన్ ఈయన, అంటే నెగటివ్ క్యారెక్టర్. తర్వాత ఫీనెహాసు, తర్వాత బెసలేలు, తర్వాత యెహోషువ, తర్వాత హూరు. వీరు మనకు నిర్గమాకాండంలో కనబడే మెయిన్ క్యారెక్టర్స్. ఆ తర్వాత మెయిన్ ప్లేసెస్ అనే ట్యాబ్లో రామసేసు అని రాసుకోండి. రామసేసు ఐగుప్తు, అంటే ఐగుప్తులోనే అనుకోండి రామసేసు ఉన్నది, కానీ రాసుకోండి ఐగుప్తు, రామసేసు. హోరేబు దేవుని పర్వతం అంటారు దీన్ని. హోరేబు దేవుని పర్వతమైన హోరేబు. ఇక్కడే మోషే గారికి పొదలో అగ్ని మండుతుంటుంది అని పొద కాలని సందర్భం మోషే గారు చూసిన ఫస్ట్ సూచన ఇక్కడే. తర్వాత సీను అరణ్యం లేదా సీనాయి అరణ్యం. అరణ్యం అనగానే మీరు ఫారెస్ట్ అనుకోకండి. అరణ్యం అంటే డిజర్ట్ ఇక్కడ, అంటే ఎడారి. సీను అరణ్యం అంటే సీను ఎడారి అని అర్థం. సీనాయి లేదా సీను అరణ్యం. తర్వాత మారా. తర్వాత మెరీబా లేదా మస్సా. తర్వాత మెరీబా లేదా మస్సా. తర్వాత ఎర్ర సముద్రం అని రాసుకోండి. మెయిన్ క్యారెక్టర్స్ అయిపోయాయి, మెయిన్ ప్లేసెస్ కూడా అయిపోయాయి. మరలా చెప్తున్నాను, రామసేసు, ఐగుప్తు, హోరేబు, సీను అరణ్యం లేదా సీనాయి అరణ్యం, మారా, మెరీబా లేదా మస్సా, తర్వాత ఎర్ర సముద్రం అనే పేరు మీరు రాసుకోండి. ఇప్పుడు జనాంగాల లిస్ట్లో ఐగుప్తీయులు, నెక్స్ట్ ఇజ్రాయేలీలు, వీరు కామన్గా మనకు కనబడేది, కానీ రాసుకుందాం ఉన్నారు కనుక. ఫస్ట్ ఐగుప్తీయులు, సెకండ్ ఇజ్రాయేలీలు. ఫస్ట్ ఐగుప్తీయులు, సెకండ్ ఇజ్రాయేలీలు. మూడవది కనానీయులు. జనాంగాల ప్రస్తావన వచ్చినా కానీ, అంటే వారు కనబడకపోయినా కానీ ఆ ప్రస్తావన వచ్చిన ప్రతి విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఐగుప్తీయులు, ఇజ్రాయేలీలు, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు,
హిత్తీయులు, తర్వాత అమోరీయులు, దాని తర్వాత పెరిజ్జీయులు, దాని తర్వాత హివ్వీయులు, తర్వాత యబూసీయులు అంటే యెరూషలేం నివాసులు మనకు తర్వాత కనపడుతుంది. ఈ కనానీయులు ఎవరు, హిత్తీయులు ఎవరు, ఇవన్నీ తర్వాత చూద్దాం, కాకపోతే ప్రస్తుతానికి రాసుకోండి. హివ్వీయులు, తర్వాత యబూసీయులు, తర్వాత ఫిలిష్తీయులు, తర్వాత అమాలేకీయులు. ఈ అమాలేకీయుల దగ్గర ఒక చిన్న బ్రాకెట్లో ఒకటి రాసుకోండి. ఇజ్రాయేలీలు బయటికి వచ్చిన తర్వాత చేసిన మొట్టమొదటి యుద్ధం అమాలేకీయులతో. నిర్గమాకాండ చరిత్రలో ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత యాక్చువల్గా అయితే ఫస్ట్ ఫిలిష్తీయులతో యుద్ధం చేయాలి. కానీ ఫిలిష్తీయుల మీద యుద్ధంతో వీరు మళ్ళీ వెనకడుగు వేస్తారేమో అని దేవుడు ఫిలిష్తీయుల వైపు నడిపించకుండా వేరే మార్గంలో నడిపిస్తారు. అప్పుడు అమాలేకీయులతో యుద్ధం అనేది జరుగుద్ది అనమాట. సో అమాలేకీయుల దగ్గర బ్రాకెట్లో రాసుకోండి. ఇజ్రాయేలీలు బయటికి వచ్చిన తర్వాత లేదా విడిపింపబడిన తర్వాత, విమోచింపబడిన తర్వాత జరిగిన ఫస్ట్ యుద్ధం అమాలేకీయులతో అని రాసుకోండి. నేను మరలా చెప్తున్నా అండి, మీరు బైబిల్ మీరు చదవాలి. అన్నీ నేను చెప్పడం కుదరదు. ఆది కాండం వరకే నేను పూర్తిగా చెప్తాను అని నేను చెప్పాను. నిర్గమకాండం నుంచి మీకు అంత ఓవర్వ్యూ ఇచ్చుకుంటూ నేను బైపాస్ రైడర్ లాగా వెళ్తాను అని చెప్పాను. సో అందులో నేను మెయిన్ క్యారెక్టర్స్ మీకు చెప్తాను, మెయిన్ ప్లేసెస్ మీకు చెప్తాను, అందులో జరిగిన సందర్భాలు మీకు చెప్తాను, జనాంగాలు చెప్తాను, వారి విషయంలో జరిగిన మెయిన్ సందర్భాలు మీకు చెప్తాను. తర్వాత బుక్ ఓవర్వ్యూ మొత్తం, బుక్ గ్రాఫ్ అంతా, బుక్ డిజైన్ అంతా మీకు ఇస్తాను. అందులో ఉన్న మెయిన్ రిఫరెన్సెస్, దాంట్లో క్లాసిఫికేషన్స్, యోబు గ్రంథంలో ఆదరణ, భక్తి జీవితానికి లేదా ప్రార్థన, ఇలా ఎలా అయితే ఇచ్చానో అలా ప్రతి దాంట్లో నేను మెయిన్ క్లాసిఫికేషన్స్ నేను చేసి మీకు ఇస్తాను. తర్వాత ఆ బుక్ యొక్క టైం లైన్ కూడా నేను చెప్తాను. అందులో ఉన్న సిలువను మాత్రం ఖచ్చితంగా మనం చూద్దాం, విలువలను కూడా లాస్ట్లో మనం చూద్దాం. ఇది ప్రతి బుక్లో మనం నేర్చుకునేది, ప్రతి బుక్లో మనం చూసేది. సో అమాలేకీయుల దగ్గర, మీరు ఫిలిష్తీయుల దగ్గర ఫస్ట్ జరగాల్సిన యుద్ధం కానీ జరగలేదు, కానీ ఫస్ట్ జరిగిన యుద్ధం మాత్రం అమాలేకీయులు. ఫిలిష్తీయుల దగ్గర జరగాల్సిన యుద్ధం అని పెట్టుకోండి, ఎందుకంటే ఫస్ట్ జరిగితే ఫిలిష్తీయులతో జరిగి ఉండాల్సింది. కానీ ఇజ్రాయేలీలు ఆత్మీయంగా లేదా విశ్వాసపరంగా దృఢంగా లేరు గనక అమాలేకీయులతో జరగాల్సి వచ్చింది, లేదంటే ఫిలిష్తీయులతో జరిగింది. రాసుకోండి. ఇప్పుడు బుక్ ఓవర్వ్యూ. ఫస్ట్ ఒక పేజ్ ఓపెన్ చేయమని చెప్పాను కదా, ఆ పేజ్లో రాసుకోండి బుక్ ఓవర్వ్యూ లేదా సమ్మరీ. మీరు నిర్గమకాండం అని ఎక్కడైతే పెట్టారో, హెడ్డింగ్ ఎక్కడైతే పెట్టారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నిర్గమకాండం అని హెడ్డింగ్ పెట్టారనుకోండి, ఇక్కడ మీరు పక్కన రాసుకోవాల్సింది ఏంటంటే అవుట్వర్డ్ జర్నీ. నిర్గమ ఎక్స్ అంటే అవుట్, హోడస్ అంటే జర్నీ లేదా ట్రావెల్ లేదా బయటికి వెళ్ళుట. నిర్గమకాండం అంటే దాని అర్థం ఏంటంటే బయటికి వెళ్ళుట లేదా బయటకు మార్గము. రాసుకోండి అది కూడా. నిర్గమకాండము అంటే దాని అర్థం బయటికి వెళ్ళుట లేదా బయటకు మార్గము అని రాసుకోండి. అయితే మీరు తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఇది ఒకవేళ నిర్గమకాండం అనే హెడ్డింగ్ అనుకోండి, దాని కింద మీరు రాసుకోవాల్సింది ద బిగ్గెస్ట్ ఎస్కేప్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ అని రాసుకోండి. ఇది హెడ్డింగ్, నిర్గమకాండం అనే హెడ్డింగ్ అయితే దాని కింద క్యాప్షన్గా ద బిగ్గెస్ట్ ఎస్కేప్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ అంటే దాని అర్థం ప్రపంచ చరిత్రలో మానవాళి మనుగడ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు అన్నిటికంటే బిగ్గెస్ట్ ఎస్కేప్ ఏదైనా ఉంది అంటే అది నిర్గమకాండంలో ఇజ్రాయేలీలు ఎస్కేప్ అయిన విధానం. సుమారుగా 20 లక్షల మంది. రాసుకోండి ఇది కూడా. ద బిగ్గెస్ట్ ఎస్కేప్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. నిర్గమకాండంలో మనకు కనబడేది ఏంటి అంటే చెర నుండి విడుదల. అది కూడా ఇలాంటి చెర కాదు, అప్పటికే ప్రపంచాన్ని శాసిస్తున్న ఐగుప్తు చెర. ఐగుప్తు అంటే ఈజిప్షియన్ సివిలైజేషన్ కానీ, ఈజిప్షియన్ వారి పవర్ కానీ అప్పటికి చాలా గొప్పది. ఐగుప్తీయులతో యుద్ధం చేయడం అంటే వణికిపోయే సందర్భాలు ఉన్న ఆ రోజుల్లో ఐగుప్తు చెరలో నుండి 20 లక్షల మంది, సుమారుగా 20 లక్షల మంది. యాక్చువల్గా 20 సంవత్సరాలు పైబడిన పురుషుల లెక్క కాల్బలం ఎంత అంటే వారి సంఖ్య మనకు 6 లక్షల. కాల్బలం మాత్రమే,
6,03,550 6,03,550 మంది కాల్బలం. కానీ సుమారు మాత్రం 20 లక్షల మంది అని రాసుకోండి. ద బిగ్గెస్ట్ ఎస్కేప్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. నిర్గమాకాండం దేని గురించి చెబుతుందంటే ఇట్స్ ఎ గ్రేటెస్ట్ ఎస్కేప్. అయితే నిర్గమాకాండం అంటే అర్థం ఏంటి అంటే అవుట్వర్డ్ జర్నీ లేదా బయటకు వెళ్ళు మార్గము అని మనకు కనబడుతుంది. అయితే ఈ నిర్గమాకాండం ఓవర్వ్యూని మనం రాసుకుందాం. ఇందులో 40 అధ్యాయాలు ఉంటాయి. నిర్గమాకాండంలో 40 అధ్యాయాలు. సో మీరు మేజర్గా ప్రతి గ్రంథంలో ఎలా రాసుకుంటారంటే ఆది కాండం అని పెట్టుకున్న తర్వాత 50 అధ్యాయాలను రాసుకోండి. నిర్గమాకాండం అని పెట్టుకున్న తర్వాత 40 అధ్యాయాలను రాసుకోండి. వీలైతే వచనాలు కూడా మీరు కౌంట్ చేసుకొని తర్వాత క్యాలిక్యులేట్ చేసుకొని రాసుకోండి. అది మీకు ప్రతి దాంట్లో మీరు రాసుకోవాలంటే రాసుకోండి. అది నిర్గమాకాండం ఓవర్వ్యూలో మనం ఉన్నాం. టోటల్గా మనకు 40 అధ్యాయాలు కనబడతాయి. దాన్ని కొన్ని పార్టీషన్స్ను మనం చేద్దాం. మొదటి రెండు అధ్యాయాలు అంటే జనరల్గా మాట్లాడాలంటే 4 పార్టీషన్స్లో నిర్గమాకాండం అయిపోతుంది, కానీ దాన్ని ఇంకా బ్రీఫ్గా నేను డీటెయిల్డ్గా దాన్ని పార్టీషన్ చేయడం జరిగింది. సో రాసుకుందాం. నిర్గమాకాండంలో మనకు కనబడే పార్టీషన్స్ మొదటి 2 అధ్యాయాలు శ్రమకాలం మరియు నాయకుని జననం అని రాసుకోండి. 40 అధ్యాయాలలో ఏ అధ్యాయం లేదా ఏ పోర్షన్ దేని గురించి మాట్లాడుతుంది అని అంటే ఫస్ట్ 2 అధ్యాయాలు ఇజ్రాయేలీల శ్రమకాలం మరియు నాయకుని జననం. ఫస్ట్ 2 అధ్యాయాలు నేను ఇవి మాత్రమే చెప్తానండి. చదవాల్సిన బాధ్యత మీది. నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. నేను జస్ట్ రా మెటీరియల్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను. మీరు చదవాలి. ఫస్ట్ నుంచి మనకున్న డీలింగ్ ఒకటే. నేను ఏదైతే చెప్పాలో అదే చెప్పాలి. మీరైతే మొత్తం చదవాలి. మీకు బాగా అర్థమవడానికి ఒక టేస్ట్ అనమాట అంతే. ఇప్పుడు స్వీట్ షాప్లోకి వెళ్ళి ఈ స్వీట్ ఎంత కేజీ ఎంత అన్నప్పుడు సంథింగ్ ఏదో 500 అంటారు. ఒకసారి శాంపుల్ ఇవ్వండి అంటే ఒక చిన్నది ఇస్తారు తప్ప కేజీ ఇచ్చేసి తినేయండి అంటారు. ద సేమ్ వే మీకు ఇది శాంపుల్ మాత్రమే. మీరు చదవాల్సింది బైబిల్లో ఉంది, మీరు నేర్చుకోవాల్సింది కూడా బైబిల్లో ఉంది. దాంట్లో ఉన్న మెయిన్ విలువలు నేను మీకు దేవుని కృపను బట్టి ఆయన ఇచ్చిన అనుగ్రహాన్ని బట్టి మనం ధ్యానించుకుందాం. మొదటి 2 అధ్యాయాలు ఇజ్రాయేలీల శ్రమకాలము మరియు నాయకుని జననం అని రాసుకోండి. ఇజ్రాయేలీల శ్రమకాలము మరియు నాయకుని జననం అని రాసుకోండి. 3వ అధ్యాయం మోషేను నాయకునిగా ఎన్నుకొనుట అని రాసుకోండి. 3వ అధ్యాయం మోషేను నాయకునిగా ఎన్నుకొనుట అని రాసుకోండి. ఫస్ట్ పార్టీషన్ ఏమో మొదటి 2 అధ్యాయాలు, సెకండ్ పార్టీషన్ ఏమో 3వ అధ్యాయం మోషేను నాయకునిగా ఎన్నుకొనుట. థర్డ్ పార్టీషన్ ఏంటంటే 4 నుండి 6 అధ్యాయాలు మోషేను నాయకునిగా స్థిరపరచుట అని రాసుకోండి. ఎన్నుకోవడం వేరు, స్థిరపరచడం వేరు. ఎందుకంటే మోషే చాలాసార్లు వెనకడుగేస్తాడు దేవుని విషయంలో. చాలాసార్లు అంటే నేను రానులే ప్రభువా, వేరే వాళ్ళని చూసుకో, నాకు రాదు, నాకు నోటి మాంద్యం ఎక్కువ, నా వల్ల అవ్వదు. ఇట్లా సుమారుగా 4 నుండి 6 అధ్యాయాలలో తెలుగు బైబిల్లో 6 సార్లు మోషే దేవుని మాట వినకుండా నేను రాను అనే మాట అనడం జరుగుతుంది. సుమారుగా 6 సార్లు రాసుకుంటుంది కూడా. 4 నుండి 6 వచ్చిన అధ్యాయాల్లో నాయకునిగా స్థిరపరచుట, మోషేను నాయకునిగా స్థిరపరచుట. ఎందుకు స్థిరపరచాల్సి వచ్చిందంటే నేను రాను అని మోషే దేవుని దగ్గర వెనకడుగు వేస్తాడు. 6 సార్లు వెనకడుగు వేస్తాడు. రాసుకోండి అది కూడా. తర్వాత 7 నుంచి 14 వరకు 7 నుండి 14 అధ్యాయాల వరకు తెగుళ్ళు మరియు అద్భుతాలు అని రాసుకోండి. తెగుళ్ళు అని రాసుకుంటారు, అద్భుతాలు అని రాసుకోండి. తెగుళ్ళు లేదా అద్భుతాలు, ఎందుకంటే 2 జరుగుతాయి ఇక్కడ. పాము విషయం కానీ, పాముది కర్రపాము అవడం తెగులేం కాదు, అదొక అద్భుతం. సో తర్వాత ఎర్ర సముద్రము చీల్చివేయడం కానీ అది తెగులు కాదు, అది అద్భుతం. ఇజ్రాయేలీలకు అద్భుతం, తర్వాత ఐగుప్తీయులకు అది వినాశనం. యెహోవా ఏర్పాటు యథార్థవంతులకు శ్రేయస్కరం, దుష్టులకు అది నాశనకరం అని సామెతల గ్రంథంలో ఉన్నట్టుగా ఈ తెగుళ్ళు అద్భుతాలు యెహోవా ఏర్పాటు చేసిన ఆ జనులకు అద్భుతం, వారికి మాత్రం నాశనకరం. 7 నుంచి 14 అధ్యాయాలు తెగుళ్ళు లేదా అద్భుతాలు అని రాసుకోండి. కానీ ఇక్కడే 7 నుంచి 14లోనే కింద ఒక బ్రాకెట్ పెట్టుకొని, అంటే నెక్స్ట్ పార్టీషన్కి వెళ్ళబోయే ముందుగా కింద ఒక బ్రాకెట్ పెట్టుకొని 12వ అధ్యాయం పస్కా గురించి అని రాసుకోండి. అది మెయిన్ కనుక. పస్కా అంటేనే యేసుప్రభు. నిర్గమకాండంలో యేసుప్రభు వారు బాగా కనపడతారు మనకి. పస్కా అంటేనే యేసుప్రభు గురించి. సో మీరు ఖచ్చితంగా ఈ పార్టీషన్లో కొత్త పార్టీషన్ చేయకండి. 7 నుంచి 14 మధ్యలో మనకు తెగుళ్ళు మరియు అద్భుతాలు కనబడతాయి.
ఆ అద్భుతాల మధ్యలో ఇక దే ఆర్ అబౌట్ టు లీవ్ ఈజిప్ట్ అన్నప్పుడు దేవుడు పస్కా గురించిన ఇంట్రడక్షన్, వారు ఐగుప్తులో ఉండగానే పస్కాను గురించిన ఇంట్రడక్షన్ దేవుడు ఇస్తాడు. పస్కా అంటే ఏంటి అది కూడా మనం చూద్దాం చిన్నగా. పస్కా అంటే ఏంటి, ఎలా తినాలి, ఎలా ఆచరించాలి, ఎప్పుడు ఆచరించాలి, ఇదంతా దేవుడు చెప్తాడు కనుక ఇందులోనే చిన్నగా బ్రాకెట్ పెట్టుకొని, కింద బ్రాకెట్ పెట్టుకొని పాస్ ఓవర్ లేదా పస్కా. పస్కా అంటే దాని అర్థం దాటిపోవుట అని అర్థం, దాటిపోవుట. పస్కా అంటే దాటిపోవుట అని అర్థం. అది 12th చాప్టర్ అని రాసుకోండి, 12వ అధ్యాయం అని రాసుకోండి. 5th పార్టీషన్ 13 నుండి 18 అధ్యాయాలు. ఇది 5th పార్టీషన్, 13 నుండి 18 అధ్యాయాలు. ప్రయాణం అని రాసుకోండి, 13 నుండి 18 అధ్యాయాలు. ప్రయాణం ప్రయాణం అని రాసుకోండి. ఇందులో కూడా ఇందాక పైన దాంట్లో ఎట్లయితే కింద ఒక మళ్ళీ ఇంకో బ్రాకెట్ పెట్టుకొని 12వ అధ్యాయం పస్కా గురించి అని రాసుకున్నారో, 13 నుండి 18 అధ్యాయాలు ప్రయాణం అని పెట్టుకొని కింద బ్రాకెట్లో 15 నుండి 17 సనుగుట అని రాసుకోండి. 15 నుండి 17 అధ్యాయాలు సనుగుట అని రాసుకోండి. సనుగుట. 13 నుండి 18 ఒక పార్టీషన్, అందులో సబ్ డివిజన్గా రాసుకోండి. ఎందుకంటే అందులోనే చాలా ఇంపార్టెంట్, సనగడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు అనేక మంది సనిగిరి నశించిరి అని మరలా నూతన నిబంధనలో కూడా ఉంటుంది. దేవుని మీద మనము దేవుని నిందించకూడదు, దేవునిపై మనం సనగకూడదు అనడానికి ఇది ఒక మంచి హిస్టారికల్ ఎవిడెన్స్ ఇది మనకు. సో మనకి ఇప్పటికి 1 2 3 4 5 పార్టీషన్స్ అయిపోయాయి. 5 పార్టీషన్స్ని మనం చూసాం. 6th పార్టీషన్ వచ్చేసి 19 నుంచి 24 అధ్యాయాలు. ఆజ్ఞలు అని రాసుకోండి. 19 నుంచి 24 అధ్యాయాలు ఆజ్ఞలు అని రాసుకోండి. 24 అధ్యాయాల వరకు ఆజ్ఞలు అని రాసుకోండి. ఈ ఆజ్ఞల్లో 3 రకాల ఆజ్ఞలు దేవుడిచ్చాడు. ఒకటి మోరల్ వాల్యూస్ అని రాసుకోండి. మోరల్ వాల్యూస్ని తెలుగులో ఏమంటారు? మోరల్ వాల్యూస్ అని రాసుకోండి. నాకు ఆ పదం వచ్చింది. ఫస్ట్ మోరల్ వాల్యూస్ 19 నుంచి 24 వరకు మనకు 3 రకాల ఆజ్ఞలు కనపడతాయి. ఆజ్ఞల్లో 3 రకాల ఆజ్ఞలు కనపడతాయి. నేను ఇంత పార్టీషన్ ఎందుకు చేస్తున్నానంటే ఇక మీరు చదువుకోవాలి. అలా చదువుకున్నప్పుడు ఓకే ఇది మోరల్ వాల్యూస్ అనమాట, ఇది పలాందనమాట, అది పలాందనమాట అని మీకు అర్థం అవ్వడానికి నేను పార్టీషన్స్ మాత్రమే ఇచ్చేస్తున్నాను. ఇక నుండి గ్రంథాలన్నీ ఇలాగే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. నేను స్టార్టింగ్ నుండి చెప్పింది ఇదే. ఆదికాండం ఒక్కటే మనం చాలా డెప్త్గా వెళ్తాము, ప్రతి అధ్యాయం టచ్ చేస్తాము. నిర్గమాకాండం నుంచి ప్రతి దాంట్లో మెయిన్ క్యారెక్టర్స్, మెయిన్ ప్లేసెస్, జనాంగాలు, ఆ తర్వాత ఆ బుక్ ఓవర్వ్యూ, దానికి సంబంధించిన చరిత్ర, అందులో ఉన్న సిలువను చూస్తాం, దాని వెనుక దాగి ఉన్న విలువలను చూస్తాం. అది మన ప్రతి జర్నీ, ప్రతి బుక్కి సంబంధించిన జర్నీ. సో 19 to 24 మనకు ఆజ్ఞలు కనపడతాయి. అందులో ఫస్ట్ మనకు మోరల్ వాల్యూస్ కనపడతాయి. సెకండ్ మనకు సివిల్ వాల్యూస్ కనపడతాయి. సివిల్ వాల్యూస్ అంటే అంతర్గతంగా సహోదరుల మధ్యలో కలిగి ఉండాల్సిన విలువలు. మూడవది సోషల్ వాల్యూస్. సివిల్ వాల్యూస్ వచ్చేసరికి సహోదరుల మధ్యలో కలిగి ఉండాల్సిన ఆజ్ఞలు, అంటే పాటించుకోవలసిన ఆజ్ఞలు. సోషల్ వాల్యూస్ వచ్చేసరికి ఈ సహోదరులు పరదేశుల పట్ల కలిగి ఉండాల్సిన ఆజ్ఞలు. సోషల్ వాల్యూస్ అంటే దేవుడు 19 నుంచి 24 వరకు ఆజ్ఞలు చెప్పాడు. అందులో 3 రకాల ఆజ్ఞలు ఉంటాయి. ఫస్ట్ మోరల్ వాల్యూస్ ఉంటాయి, అంటే నైతిక విలువల్లో దేవుని ఎలా పూజించాలి, ఇవన్నీ నైతిక విలువలు, మనిషికి సంబంధించిన బేసిక్ ఎలిమెంట్స్ అవి, మోరల్ వాల్యూస్ అవి. సెకండ్గా వచ్చేసరికి సివిల్ వాల్యూస్ అంటే సహోదరులు, ఒక సంఘ సభ్యులు లేదా సహోదరులు, ఈ ఇజ్రాయిలీలు ఎలాంటి ఆజ్ఞలు వీరికి వర్తిస్తాయి అనేది సివిల్ వాల్యూస్. తర్వాత సోషల్ వాల్యూస్ ఏమో ఈ ఇజ్రాయేలీలు అన్యులతో ఎలా పాటించాలి, ఇజ్రాయేలీలు పరదేశులతో ఎలా పాటించాలి. ఇక్కడ దేవుడు బాగా నొక్కి చెప్పేది ఏంటంటే పరదేశులను బాధ పెట్టకండి, ఎందుకంటే మీరు కొన్ని వందల సంవత్సరాలు పరదేశులుగా ఉన్నారు, అది జ్ఞాపకం చేసుకోండి. అంటే ఒక కొత్త దేశంలో ఉండడం అంత ఈజీ ఏం కాదు కనుక మీ మధ్య ఎవరైనా ఉంటే వారిని బాధ పెట్టకండి అని చాలాసార్లు చెప్తాడు. వీటిని సోషల్ వాల్యూస్ అనొచ్చు. సో 19 నుంచి 24 వరకు మనకు కనబడుతున్నాయి ఆజ్ఞలు. అందులో 3 రకాల ఆజ్ఞలు ఉంటాయి లేదా విలువలు ఉంటాయి. ఒకటి మోరల్ కమాండ్మెంట్స్, తర్వాత సివిల్ కమాండ్మెంట్స్, తర్వాత సోషల్ కమాండ్మెంట్స్ లేదా మోరల్ వాల్యూస్, తర్వాత సివిల్ వాల్యూస్, తర్వాత సోషల్ వాల్యూస్. నైతిక విలువలు, సహోదరుల మధ్య కలిగి ఉండాల్సిన ఆజ్ఞలు, తర్వాత పరదేశుల మధ్య కలిగి ఉండాల్సిన ఆజ్ఞలు, ఇవి కనబడతాయి. ఇక 24 నుంచి 31 వరకు ఒక పార్టీషన్ చేసుకోండి, లేదా 25 నుంచి 31 వరకు ఒక పార్టీషన్ చేసుకోండి. నెక్స్ట్ పార్టీషన్ 25 నుండి 31 వరకు ఒక పార్టీషన్ చేసుకోండి. ఈ పార్టీషన్లో మనకి ఏం కనపడుతుంది అంటే
టాబర్నాకల్ అంటే గుడారం మనకు తెలుసు కదా, నిర్గమాకాండంలో ఉంటుంది. ఆవరణము, బలిపీఠము, ఇత్తడి, గంగాలము, ఇవన్నీ దీపస్తంభము, తర్వాత బలిపీఠము, తర్వాత పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, అడ్డతెర, మధ్యలో తర్వాత ఏమంటారు, ఆవరణంలో ఉండాల్సినవి ఏంటి, ఉండకూడనివి ఏంటి, పరిశుద్ధ స్థలాల్లో ఉండాల్సింది ఏంటి, ఇవన్నీ మనకు 25 నుంచి 31 వరకు వాటి కొలతలు అని రాసుకోండి. టాబర్నకల్ గుడారము, దాని పరికరాల కొలతలు అని రాసుకోండి. అంటే మందసం కొలత ఎంత ఉండాలి, పరిశుద్ధ స్థలం యొక్క కొలత ఎంత ఉండాలి, అతి పరిశుద్ధ స్థలం యొక్క కొలత ఎంత ఉండాలి, వాటి తెరల యొక్క కొలత ఎంత ఉండాలి, తర్వాత ఆవరణం యొక్క కొలత ఎంత ఉండాలి, బలిపీఠము, వీటి డిజైన్ దేవుడిస్తాడు. లేదా వీటి డిజైన్ అని రాసుకోండి. టాబర్నాకిల్ యొక్క డిజైన్ లేదా గుడారం యొక్క డిజైన్ అని రాసుకుంటారా, లేదా వాటి కొలతలు అని రాసుకుంటారా, రాసుకోండి. మీకు అర్థమయ్యేలా రాసుకోండి ఎలా రాసుకున్నా. తర్వాత ఇదంతా అయిపోయేసరికి 32వ అధ్యాయంలోకి వచ్చేసరికి మోషే అప్పటికి రావడం ఆలస్యం అయిపోయేసరికి ఇజ్రాయేలీలు బంగారు దూడను చేసుకుంటారు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ కనుక 32వ అధ్యాయం బంగారు దూడను తయారు చేసుకొనుట లేదా పడిపోవుట అని రాసుకోండి. 32వ అధ్యాయం బంగారు దూడను తయారు చేసుకొనుట లేదా పడిపోవుట అని రాసుకోండి. పడిపోవుట, ఆధ్యాత్మికంగా పడిపోవుట అని రాసుకోండి. బంగారు దూడను తయారు చేసుకునుట లేదా ఆధ్యాత్మికంగా పడిపోవుట. 33వ అధ్యాయం నెక్స్ట్ పార్టిషన్. 33వ అధ్యాయానికి వచ్చేస్తే 33వ అధ్యాయంలో దేవుడు వీరి పాపాన్ని చూసి ఇక నేను మీతో రాను అన్నప్పుడు మోషే దేవుని సన్నిధి కోసం వేడుకొనుట అని రాసుకోండి. అంటే ఓవర్వ్యూ మాత్రం చెప్తున్నాను, తర్వాత నేను మరలా అన్నీ మాట్లాడతాను. కావాల్సిన విలువలు మనం మాట్లాడుకుందాం, కానీ ప్రస్తుతానికి ఓవర్వ్యూ మాత్రమే నేను మాట్లాడుతున్నాను. మోషే దేవుని సన్నిధి కోసం వేడుకొనుట అని రాసుకోండి. ఎందుకంటే దేవుడు ఇంకా నేను మీతో రాను, కావాలంటే మీరు కనానికి వెళ్ళిపోండి, మీ పాపాన్ని చూసి నేను అసలు భరించలేకపోతున్నాను అని చెప్పేసి దేవుడు బాగా ఫైర్ అయిపోతాడు ఇజ్రాయేలీల మీద. సో 33వ అధ్యాయంలో మనకు కనబడేది ఏంటంటే దేవుని సన్నిధి కోసం మోషే వేడుకొనుట. 34వ అధ్యాయంలో మనకు దేవుడు రెండోసారి రాతి పలకల మీద తన చేవ్రాతతో మరలా 10 ఆజ్ఞలు రాస్తారు. యాక్చువల్గా 20వ అధ్యాయంలో ఫస్ట్ టైం రాస్తారు, కానీ దాన్ని మోషే పగలు కొట్టేస్తాడు. ఆ పలకలు దేవుడే చేసినవి అని కనబడుతుంది మనకి. సో 32వ అధ్యాయంలో బంగారు దూడను చేసుకునుట లేదా ఆధ్యాత్మికంగా పడిపోవుట. 33వ అధ్యాయం దేవుని సన్నిధి కోసం మోషే వేడుకొనుట. 34వ అధ్యాయం 10 ఆజ్ఞలు రెండవసారి దేవుడు ఇచ్చాడు. సో దాన్ని ఎలా రాసుకుంటారో రాసుకోండి, మీ ఇష్టం. 10 కమాండ్మెంట్స్ సెకండ్ టైంను ఇవ్వడం అనే సందర్భం 34వ అధ్యాయంలో ఉంటుంది. 34వ అధ్యాయం. ఇప్పుడు 35వ అధ్యాయంలో మనకు 19 నుంచి 31 వరకు కొలతలు మనకు వచ్చాయి కదా, డిజైన్ దేవుడు ఇచ్చేశాడు. సో అది చేయాలంటే కొంచెం ఖర్చుతో కూడుకొనిన పని కనుక 35వ అధ్యాయంలో మనఃపూర్వకమైన కానుకల గురించి మోషే గారు మాట్లాడతారు. సో అవన్నీ చేయాలంటే కొద్దిగా అవసరం, అటు బంగారం కానీ లేదా సో ఎన్నో వస్తువులు అవసరం, ఎన్నో పరికరాలు ఇవన్నీ అవసరం, కావాల్సిన ఏమంటారు ఆ థింగ్స్ అన్న అవసరం కనుక వాటికి సంబంధించిన కానుకల గురించి ఉంటుంది. అంటే మనఃపూర్వకమైన అర్పణలు అని రాసుకోండి. 35వ అధ్యాయం నిర్గమకాండం 35వ అధ్యాయం మీరు చదివేటప్పుడు మనఃపూర్వకమైన అర్పణలు అని రాసుకోండి. మనఃపూర్వకమైన అర్పణలు అని రాసుకోండి. తర్వాత 36 నుండి 38 వరకు 36 నుండి యాక్చువల్లీ ఇవన్నీ ఒకే దాంట్లో వేసేయాలి. జనరల్గా అయితే ఇవన్నీ ఒకే దాంట్లో వేసేసి వారు ప్రయాణం అయిపోయారు. కొలతలు ఇవన్నీ అలా చెప్పారు, అలా డివైడ్ చేశారు. చాలా ఉన్నాయి, నేను చూశాను. కానీ మీకు అర్థమవడానికి ప్రతి అధ్యాయంలో వీలైనంత వరకు నేను దాన్ని డీకోడ్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాను. 36 నుండి 38 వరకు మేకింగ్, అంటే మనకు 25 నుండి 31 వరకు ఏమో డిజైన్ వచ్చింది. ఇప్పుడేమో 36 నుంచి 38 ఏమో మేకింగ్, అంటే ఏవైతే దేవుడు డిజైన్ ఇచ్చాడో దాన్ని ఇప్పుడు చేస్తున్నారు. ఎందుకంటే కానుకలు కూడా వచ్చేసాయి, కావాల్సినవన్నీ అందే గనక, సహాయ సహకారాలు అందే గనక ఇప్పుడు మేకింగ్ అనమాట, మేకింగ్ చేస్తున్నారు. అవన్నీ ఈ మందసం చేయడము, ఇవన్నీ చేయడం. బెసలేలు అనే పేరు చెప్పాను కదా. ఈ 36 నుండి 38 అధ్యాయాల వరకు దేవుడు చెప్పినట్లుగా చేసిన వ్యక్తి ఎవరు అంటే బెసలేలు. మందసం నుంచి ప్రతీది, అసలు మనం అవి చదువుతుంటేనే చాలామందికి నిద్ర వచ్చేస్తుంది.
నిజం చాలామంది అవి చదవడానికి నిద్రపోతూ ఉంటారు. అమ్మో ఇన్ని కొలతలు మాకెందుకులే అని దాన్ని స్కిప్ చేసేవారు ఉంటారు. ఈ కొలతలు మాకు అర్థం అవ్వట్లేదని చేసేవారు ఉంటారు. కానీ దేవుడు తన ఆత్మతో నింపి బెసలేలుని ఇవన్నీ తన చిత్తానుసారంగా దేవుడు చేయించడానికి దేవుడు తన కృపను చూపించారు. అందుకే 36 నుంచి 38 అధ్యాయాల్లో హీరో ఎవరు అంటే, హీరో అంటే మళ్ళీ ఏదో అనుకోకండి, పదజాలాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, లేదా అందులో ఉన్న భావాన్ని వెతకండి, పదజాలాన్ని కూడా చూడకండి. అందులో మనకు మెయిన్గా కనబడే వ్యక్తి ఎవరు అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ బెసలేలు కనబడతారు. రాసుకోండి అక్కడ. ఈ అధ్యాయంలో మనకు కనబడే మెయిన్ వ్యక్తి బెసలేలు. తర్వాత 39వ అధ్యాయంలో ఇప్పుడు చేయబడిన ఈ పరికరాలన్నింటినీ, లేదా ఇవన్నీ ఉన్నాయి చూసారా, మందసం కానీ, కరుణాపీఠం కానీ, కెరూబులు కానీ, బలిపీఠం కానీ, ఇవన్నీ చేయబడిన ఈ పరికరాలన్నింటినీ ప్లేస్మెంట్స్ చేయడం అనమాట. ఏది ఎక్కడ ఉంచాలి అనేది ఆ ప్లేస్మెంట్స్ గురించి రాయబడి ఉంటుంది. సో 39వ అధ్యాయం 39వ అధ్యాయం చేయబడిన వాటి గురించి ఉంటుంది. అంటే ఏమేం చేశారు ఇంతవరకు, అంటే ఈ 36 నుంచి 38 వరకు పలానా చేశారు అని ఒక్కొక్కటి ఉంటుంది. మందసం ఇలా చేశారు, తర్వాత కరుణాపీఠం ఇలా చేశారు, గంగాలం ఇలా చేశారు. సో 39వ అధ్యాయంలో ఏముంటుందంటే చేయబడిన వాటి లిస్ట్ అంతా ఉంటుంది, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. దేవుడు చెప్పిన అన్ని లిస్ట్ లైన్గా లిస్ట్ ఉంటుంది. సో చేయబడిన వాటి గురించి అని రాసుకోండి. 39వ అధ్యాయంలో చేయబడిన వాటి గురించి అని రాసుకోండి. 40వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ చేయబడినవి ఎక్కడెక్కడ పెట్టాలో ప్లేస్మెంట్స్ అని రాసుకోండి. మీకు అర్థమయ్యేలా రాసుకోండి. లేదంటే 40వ అధ్యాయానికి వచ్చేసరికి ప్లేస్మెంట్స్ గురించి ఉంటుంది. అంటే ఏది ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది ఉంటుంది. సో నేను మరలా చెప్తున్నానండి, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. తర్వాత మీరు చదువుతూ ఈ బుక్ ఓవర్వ్యూ పెట్టుకొని అలా చిన్నగా మీరు చదువుతూ వెళ్ళిపోండి. క్రాస్ చెక్ చేసుకోండి. ఫస్ట్ పార్టిషన్, మొదటి 2 అధ్యాయాలు ఇజ్రాయేలీల శ్రమకాలము, నాయకుని జననం. సెకండ్ పార్టిషన్ 3వ అధ్యాయం మోషేను నాయకునిగా ఎన్నుకొనుట. థర్డ్ పార్టిషన్ 4 నుండి, వీడియో ఎవరు ఆన్ చేశారో దయచేసి ఆఫ్ చేసేయండి. 4 నుండి థర్డ్ పార్టిషన్ 4 నుండి 6 అధ్యాయాలు నాయకునిగా స్థిరపరచుట, మోషేను నాయకునిగా స్థిరపరచుట. ఫోర్త్ పార్టిషన్ 7 నుండి 14 అధ్యాయాలు తెగుళ్ళు మరియు అద్భుతాలు. 7 నుండి 14 అధ్యాయాలు తెగుళ్ళు లేదా అద్భుతాలు. అందులో మనము సబ్ డివిజన్ చేసుకున్నాం. అందులో 12వ అధ్యాయం పస్కా గురించి అని రాసుకున్నాం. ఫిఫ్త్ పార్టిషన్ 13 నుంచి 18 అధ్యాయాలు ప్రయాణం అని రాసుకొని అందులో సబ్ డివిజన్ చేసుకొని 15 నుంచి 17th చాప్టర్ వరకు, అంటే 15 నుంచి 17 అధ్యాయాల వరకు సనుగుట అని రాసుకున్నాం. అందులోనే సబ్ డివిజన్. సిక్స్త్ పార్టిషన్ 19 నుండి 24 అధ్యాయాలు లా, ఆజ్ఞ. అందులో 3 రకాల ఆజ్ఞలు. ఒకటి మోరల్ వాల్యూస్, రెండవది సివిల్ వాల్యూస్, తర్వాత సోషల్ వాల్యూస్ లేదా మోరల్ కమాండ్మెంట్స్, సివిల్ కమాండ్మెంట్స్ లేదా సోషల్ కమాండ్మెంట్స్. సెవెంత్ పార్టిషన్ 24 నుంచి లేదా 25 నుంచి 31 వరకు కొలతలు, ఏదైతే దేవుడు చేయమన్నాడో వాటి కొలతల గురించి ఉంటుంది. 32వ అధ్యాయం బంగారు దూడను చేసుకొనుట లేదా ఆధ్యాత్మికంగా పడిపోట. 33వ అధ్యాయం మోషే దేవుని సన్నిధి కోసం వేడుకొనుట. 34వ అధ్యాయం 10వ ఆజ్ఞలను రెండవసారి ఇస్తారు దేవుడు. 10 ఆజ్ఞలను రెండవసారి దేవుడు ఇస్తారు. ఆ సందర్భం మనకు కనపడుతుంది. 35వ అధ్యాయం కానుకల గురించి, మనఃపూర్వకమైన అర్పణల గురించి. 35వ అధ్యాయం మనఃపూర్వకమైన అర్పణల గురించి ఉంటుంది. 36 నుంచి 38 అధ్యాయాలు మేకింగ్. దీన్ని మీరు ఎలా రాసుకున్నారో బ్రదర్ ఎవరో వీడియో ఆన్ చేశారో ఆఫ్ చేసేయండి. 36 నుంచి 38వ అధ్యాయం వరకు మేకింగ్. మీరు దీన్ని ఎలా రాసుకున్నారో దాన్ని బట్టి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. తర్వాత 39వ అధ్యాయం చేయబడిన వాటి లిస్ట్ అంతా ఉంటుంది. 40వ అధ్యాయం ప్లేస్మెంట్స్ గురించి ఉంటుంది. ఇది మనకు నిర్గమాకాండానికి సంబంధించిన ఒక ఓవర్వ్యూ. సమ్మరీ ఏంటి అంటే, నిర్గమాకాండం దేని గురించి మాట్లాడుతుందంటే ఇజ్రాయేలీలు చెర నుండి బయటికి వెళ్ళుట, దేని గురించి మాట్లాడుతుంది. అది సమ్మరీ. దాని అర్థమే నిర్గమాకాండం అంటే అర్థమే బయటకు వెళ్ళు మార్గము లేదా బయటకు మార్గము. ఇప్పుడు మీరు ఒక చిన్న ట్రీ చార్ట్ అంటారా, ఈ మ్యాథమెటిక్స్లో ఉంటుంది ట్రీ చార్ట్ అని. అంటే ఇక్కడ ఒక పేరు రాసుకొని దానికి ఇలా బ్రాకెట్ చేసి దాన్ని డివైడ్ చేసుకొని మళ్ళీ దాని నుంచి ఇలా రాసుకొని, ఇప్పుడు ట్రీ చార్ట్ అని మీకు ఇది నాకు కనబడుతుందో లేదో నాకు తెలీదు, నేను చాలా చిన్నగా రాసుకున్నాను.
సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే నిర్గమకాండంలో మనకు మోషే, అహరోను, మిరియాములు కనబడతారు కదా, వాళ్ళ ఫ్యామిలీ చార్ట్ మీరు వేసుకోండి. ఫ్యామిలీ చార్ట్ ఫస్ట్ లేవి పేరు రాసుకోండి. లేవికి 3 కుమారులు. ట్రీ ఫ్యామిలీ చార్ట్ అంటారా, ట్రీ చార్ట్ అంటారా, ట్రీ డయాగ్రామ్ అంటారా, మీ ఇష్టం, దాన్ని ఏమన్నానండి. కానీ ఇది ఉంది చూసారా, ఇక్కడ లేవి అని పేరు రాసుకొని కింద ఒక లైన్ ఇలా గీసేసుకొని, వారికి లేవికి 3 కుమారులు కనుక ఫస్ట్ కుమారు పేరు గెర్షోను, కుమారుని పేరు గెర్షోను, సెకండ్ కుమారుని పేరు కహాతు, థర్డ్ పేరు మెరారి అని రాసుకోండి. ఫస్ట్ లేవి, అక్కడ నుంచి డివిజన్ చేసి ఫ్యామిలీ చార్ట్, మోషే యొక్క ఫ్యామిలీ చార్ట్ ఇది. వీరు లేవి గోత్ర సంబంధులు కదా గనుక, లేవి గోత్రానికి సంబంధించిన వారు కనుక లేవి నుండి మనం చూస్తున్నాం. లేవి, అక్కడ నుండి గెర్షోను, లేవికి 3 కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. ఈ ముగ్గురులో కహాతు దగ్గర నుంచి మరలా డౌన్ యారో మార్క్ పెట్టుకొని కహాతుకు ఎవరు, ఇతను అమ్రాము పుడతాడు. కహాతు నుంచి డౌన్ యారో పెట్టుకొని అమ్రాము అని రాసుకోండి. అమ్రాము నుంచి మరలా డౌన్ యారో పెట్టుకొని 3 డివిజన్స్ చేసి అందులో మిరియాము, అహరోను, మోజెస్ అని రాసుకోండి. మిరియాము, అహరోను, మోజెస్ అని రాసుకోండి. అయితే ఇక్కడ ఒక చిన్న సందర్భాన్ని మీరు రాసుకోండి. ఫరోతో మాట్లాడినప్పుడు అహరోను వయసు 83 సంవత్సరాలు, మోషే వయసు 80 సంవత్సరాలు అని రాసుకోండి. ఫరోతో మాట్లాడినప్పుడు అహరోను వయసు 83 సంవత్సరాలు, మోషే వయసు 80 సంవత్సరాలు ఫరోతో మాట్లాడినప్పుడు. ఇది మనకు నిర్గమాకాండానికి సంబంధించిన ఓవర్వ్యూ. ఇప్పుడు నిర్గమాకాండానికి సంబంధించిన టైం లైన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాను, రాసుకోండి. అది కూడా ఒక హెడ్డింగ్ పెట్టుకోండి, టైం లైన్. అంటే ఏ అధ్యాయాల వరకు ఎంత టైం గడిచింది అని. నిర్గమాకాండానికి సంబంధించిన టైం లైన్ ఏ అధ్యాయాల వరకు ఎంత కాలం గడిచింది. యాక్చువల్గా నిర్గమాకాండానికి ముందు నుంచి నిర్గమాకాండం 1వ అధ్యాయం లేదా 13వ అధ్యాయం వరకు 430 సంవత్సరాలను రాసుకోండి. నిర్గమాకాండం స్టార్ట్ అవ్వక ముందు నుండి, ఎందుకంటే ఆదికాండానికి నిర్గమాకాండానికి సుమారుగా 350 ఇయర్స్ గ్యాప్ ఉంది. 350 ఇయర్స్ కంటే ఎక్కువే గ్యాప్ ఉంది ఆదికాండానికి. అబ్రాహాముకు 11వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు సుమారుగా 200 సంవత్సరాల గ్యాప్ ఉంది. మధ్యలో యోబు గారి జీవితం జరిగింది. తర్వాత ఆదికాండం నుంచి నిర్గమాకాండానికి మధ్యలో 350 సుమారుగా 350 సంవత్సరాల గ్యాప్ జరిగింది. సో నిర్గమాకాండం ఎంత కాలాన్ని సూచిస్తుంది అనంటే 1వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు 430 సంవత్సరాలను సూచిస్తుంది. 430 సంవత్సరాలు. 13 నుంచి 18 వరకు 3 నెలల కాలం. 13 నుంచి 18 అధ్యాయాల వరకు 3 నెలల కాలం. 19 నుంచి 40 వరకు సుమారు సంవత్సరం అని రాసుకోండి. 19 నుంచి 40 వరకు సుమారు సంవత్సర కాలం. ఇది మనకు నిర్గమాకాండం సూచించే టైం పీరియడ్. తర్వాత నిర్గమాకాండంలో ఉన్న సాదృశ్యాలు, దేనికి సాదృశ్యాలుగా తీసుకోవాలని రాసుకోండి. నిర్గమాకాండంలో ఉన్న సాదృశ్యాలు. అయితే యాకెబెదు ఈ ఫ్యామిలీ చాట్లో మీరు రాసుకోవాల్సింది ఏంటంటే, ఫ్యామిలీ చాట్లో మీరు రాసుకున్నారు ఫరోతో మాట్లాడినప్పుడు అహరోను వయసు 83 సంవత్సరాలు, మోషే వయసు 80 సంవత్సరాలను రాసుకున్నారు. ఫ్యామిలీ చాట్లో మీరు ఇంకోటి రాసుకోవాలి ఏంటంటే, యాకెబెదు అమ్రాముకు మేనత్త అవుతుంది అని రాసుకోండి. యాకెబెదు అమ్రాముకు మేనత్త అవుతుంది అని రాసుకోండి. బైబిల్ అర్థం అవ్వని వారు వీటినే తప్పుపట్టేసి, చూసారా ఇలా చేసుకోవచ్చా, అలా చేసుకోవచ్చా, దేవుడు ఎక్కడ ఏం అమ్రామ్ దగ్గరికి వెళ్ళి అమ్రామ్ మీ మేనత్తం చేసుకో అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. సో కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత మనం చూసినది ఏంటంటే టైం లైన్, నిర్గమాకాండం ఎంత టైంని సూచిస్తుంది అనేది మనం చూడడం జరిగింది. తర్వాత మనం సాదృశ్యాలు చూద్దాం. నిర్గమాకాండం సాదృశ్యాలు అని పెట్టుకోండి. నిర్గమాకాండంలో ఏది దేనికి సాదృశ్యం అని మనం తీసుకుందాం. ఏది దేనికి సాదృశ్యం అని తీసుకుందాం. ఫస్ట్ మోషే యేసుప్రభు వారికి సాదృశ్యం అని రాసుకోండి. మోషే = జీసస్ అని రాసుకోండి. ప్రతిదీ రాసుకోకుండా షార్ట్కట్లో మీరు అర్థమయ్యేలా రాసుకోండి. సాదృశ్యాలు
మోషే యేసుప్రభు వారికి సాదృశ్యం. నిర్గమాకాండంలో మనకు కనబడుతున్న ఇది సాదృశ్యాలు. మోషే యేసుప్రభు వారికి సాదృశ్యం, ఫరో సాతానుకు సాదృశ్యం. ఎందుకంటే మోషే రక్షకుడుగా వచ్చాడు, యేసుప్రభు రక్షకుడు కనుక. ఫరో చెరలో బంధించాడు, సాతాను కూడా చెరలో బంధిస్తాడు కనుక మనల్ని, పాపం అనే చెరలో. ఐగుప్తు పాపపు లోకానికి సాదృశ్యం, పాపపు జీవితానికి లేదా పాపపు లోకానికి ఐగుప్తు సాదృశ్యం. పాపపు లోకానికి మూడవదిగా ఫస్ట్ మోషే యేసుప్రభు వారికి సాదృశ్యం, రెండవదిగా ఫరో సాతానుకు సాదృశ్యం, మూడవదిగా ఐగుప్తు పాపపు లోకానికి లేదా పాపపు జీవితానికి సాదృశ్యం ఐగుప్తు. నాలుగవదిగా ఇజ్రాయేలీలు దేనికి సాదృశ్యం అంటే పాపపు లోకములో ఉన్న క్రైస్తవులకు సాదృశ్యం అని రాసుకోండి. ఇంకా బాగా చెప్పాలంటే ఉప్పు నీటిలో ఉన్న మంచి చేప లాంటి వారు ఇజ్రాయేలీలు. సో దానికి సాదృశ్యం క్రైస్తవ జీవితానికి. ఎందుకంటే మనం లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళట్లేదు, పాపపు లోకంలోనే పరిశుద్ధంగా జీవిస్తున్నాం. అది ఇజ్రాయేలీలకు సాదృశ్యం. తర్వాత పస్కా దేనికి సాదృశ్యం అంటే సిలువకు సాదృశ్యం. సాదృశ్యం ఏంటి? డైరెక్ట్ దేవుడే చెప్పాడు, పస్కా పశువుగా యేసుప్రభు వారు చనిపోయింది కూడా పస్కా రోజునే. సో పస్కా దేనికి సాదృశ్యము లేదా దేనికి ముంగుర్తు అని రాసుకున్నా పర్లేదు, సాదృశ్యం ఏంటి ముంగుర్తు అని కూడా అనుకోవచ్చు. సో పస్కా దేనికి సాదృశ్యము లేదా ముంగుర్తు అంటే సిలువకు, యేసుప్రభు వారి బలికి. నేను మరలా చెప్తున్నాను, సిలువ లేని గ్రంథము కానీ విలువలు లేని గ్రంథం కానీ బైబిల్లో ఏది లేదు. పస్కా క్రూసిఫిక్షన్, సిలువ యాగానికి, ఆయన పడిన శ్రమలకు సాదృశ్యము మరియు ముంగుర్తు అని రాసుకోండి. పస్కా బలి సిలువ బలికి సాదృశ్యం, పస్కా వధువు యేసుప్రభు వారికి సాదృశ్యం. తర్వాత పస్కాలో వారు పులియని రొట్టెలు అని ఉంటుంది చూసారా, పస్కాలో పులియని రొట్టెల పండుగ అని ఒకటి ఉంటుంది. ఆ పులియని రొట్టెలు దేనికి సాదృశ్యం అంటే ఇప్పుడు మనము స్వీకరిస్తున్న ప్రభు బల్లకు సాదృశ్యం. ఫస్ట్ మోషే యేసుప్రభు వారికి సాదృశ్యం, సెకండ్ ఫరో సాతానుకు సాదృశ్యం, థర్డ్ ఐగుప్తు ఈ లోకము ఏమంటారు పాపపు లోకానికి సాదృశ్యం. నేను మొత్తం రాసుకునేది ఇంగ్లీష్లో అండి, నేను దాని అంతటిని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను కొన్ని. సో పదజాలు 1-2 సార్లు అటు ఇటు అయినా దాని భావాన్ని నేను రాసుకునేది వేరు, చెప్పేది వేరు కనుక మీరు అర్థం చేసుకోండి, మీరు దాన్ని క్రాస్ చెక్ చేసుకోండి. ఐగుప్తు పాపపు లోకానికి సాదృశ్యం. తర్వాత ఇజ్రాయేలీలు ఈ పాపపు లోకంలో ఉన్న క్రైస్తవులకు అంటే ఉప్పు నీటిలో ఉన్న మంచి చేపకు సాదృశ్యం. తర్వాత పస్కా బలి సిలువ యాగానికి సాదృశ్యం అని రాసుకోండి. పస్కా పశువు యేసుప్రభు వారికి సాదృశ్యం అని రాసుకోండి. పస్కా బలి సిలువ బలికి సాదృశ్యం, పస్కా బలి సిలువకు సాదృశ్యం. తర్వాత పస్కా పశువు యేసుప్రభు వారికి ముంగుర్తు, సాదృశ్యం అని రాసుకోవచ్చు, ముంగుర్తు అని కూడా రాసుకోవచ్చు. తర్వాత పస్కాలో తినే ఆ రొట్టెలు ఏవైతే ఉంటాయో పులియని రొట్టెలు, ఈ పులియని రొట్టెలు మనం ఇప్పుడు ఆచరిస్తున్న ప్రభు బల్లకు సాదృశ్యం. ప్రతి ఆదివారం మనం స్వీకరిస్తున్న ప్రభు బల్లకు ఈ పులియని రొట్టెలు సాదృశ్యం. తర్వాత ఎర్ర సముద్రంలో నడుచుట బాప్తిస్మానికి సాదృశ్యం. ఈ సొంత మాటలు కాదు, వీటికి రెఫరెన్సెస్ కూడా నూతన నిబంధనలు ఉన్నాయి, అందరికీ తెలిసినవి కనుక నేను చెప్పట్లేదు. ఎర్ర సముద్ర మార్గంలో నుండి వారు వెళ్ళుట బాప్తిస్మానికి సాదృశ్యం. మోషే కాలంలో నీటి ద్వారా వారు బాప్తిస్మం పొందిరి అని ఉంటుంది. సో బాప్తిస్మానికి సాదృశ్యం, నీటి మూలంగా మనం జన్మించాలి అనే దానికి సాదృశ్యం. చూడండి, ఇక్కడ కూడా మనకు రక్షణ విలువలే ఉంటున్నాయి, రక్షణ సువార్తని మనం చూస్తున్నాం. ఒకటి పస్కా అంటే క్రీస్తు ప్రభు వారి సిలువ కనపడుతుంది, ఇంకోటి రెడ్ సీ, జర్నీ త్రూ రెడ్ సీ బ్యాప్టిజంకి సాదృశ్యంగా ఉంది. వీళ్ళు ఇంకెవరైతే బ్యాప్టిజం పొందలేదో మీరు ఇంకా జంతువులతో సమానమని ప్రతిరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. జంతువులుగా ఉన్న మీరందరూ క్రీస్తు స్వారూప్యంలోనికి మారడానికి సిద్ధపడండి. ప్రతిరోజు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నంటే ఏదో ఒక రోజు అది గట్టిగా కూర్చుకోవాలి, ఏదో ఒక రోజు బాధ కలగాలి. బాధ కలిగిన తర్వాత నా మీద కోపం కాదు కలగాల్సింది. ప్రారంభ క్రైస్తవ సంఘానికి బాధ కలిగిన వెంటనే బోధ కలిగింది, అది క్రైస్తవ తత్వం. బాధ కలగగానే ఫేస్బుక్లో లేనిపోని మాటలు
దరిద్రమైన మాటలు, క్రైస్తవుడు అనిపించుకునే మాటలు కాకుండా క్రైస్తవుడు పలకూడని మాటలు కూడా పలుకుతూ మేం క్రైస్తవులు అనుకుంటే మాత్రం ఏమో ఫేస్బుక్ ఉంటుందో ఉండదు, కానీ చచ్చిపోతే మాత్రం పరలోకంలో మనం ఉండడం వాళ్ళు ఉంటాయి. ఇది సాదృశ్యాలు. నిర్గమకాండంలో మనకు కనబడుతున్న సాదృశ్యాలు ఇవి. అండ్ ఇంకోటి, ప్రత్యక్ష గుడారం దేనికి సాదృశ్యం అంటే అది కూడా యేసుప్రభు వారికి సాదృశ్యం. ప్రత్యక్ష గుడారం కూడా రాసుకోండి. ప్రత్యక్ష గుడారం దేనికి సాదృశ్యం అంటే యేసుప్రభు వారికి సాదృశ్యం. ఎందుకంటే యోహాను సువార్తలో ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను అనే మాట ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తే ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య గుడారము వేసుకొనెను అని ఉంటుంది. గుడారము, టాబర్నాకిల్ అని అంటారు. సో ఆ ప్రత్యక్ష గుడారము దేనికి సాదృశ్యం అంటే యేసుప్రభు వారికి సాదృశ్యం. ప్రత్యక్ష గుడారం కూడా యేసుప్రభు వారికి సాదృశ్యం. పస్కా కూడా యేసుప్రభు వారికే సాదృశ్యం. యోహాను సువార్తలో ఉన్న ఆ వాక్యం ఏదైతే ఉందో అది కూడా మీరు రెఫరెన్స్కి రాసుకోండి. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించిన మాట ట్రూ ట్రాన్స్లేషన్ ఏముంటుందంటే ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య గుడారము వేసుకొనెను అని ఉంటుంది. సో అది కూడా ప్రత్యక్ష గుడారం కూడా యేసుప్రభు వారికే సాదృశ్యం. ఇక వాటి నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. ఈరోజు ఎంతవరకు మ్యాక్సిమం ఈరోజు ఈ థియరీ పార్ట్ అంతా కంప్లీట్ చేసి ఈరోజు అయిపోతే దేవునికి స్తోత్రం, అవ్వకపోయినా దేవునికే స్తోత్రం. థియరీ పార్ట్ ఇంకా చాలా ఉంది, చాలా అంటే కొంచెం ఉంది రాసుకునేది. సో ఇదంతా అయిపోయింది అనుకోండి, ఈరోజే మనం నిర్గమకాండాన్ని కంప్లీట్ చేద్దాం. లేదంటే విలువలు, మనము ప్రత్యక్ష గుడారం నుంచి ఏం నేర్చుకోవాలి, డేరా మరియు పలకల నుంచి ఏం నేర్చుకోవాలి, అందులో ఏమంటారు మందసం నుంచి ఏం నేర్చుకోవాలి, కరుణాపీఠాల నుంచి ఏం నేర్చుకోవాలి, ఇత్తడి పలకల నుంచి ఏం నేర్చుకోవాలి, గంగాలం నుండి ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ ఒక్కొక్క దానికి సాదృశ్యం. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఆధ్యాత్మికమైన విలువ కూడా దాగుంది కనుక మ్యాక్సిమం మనం ప్రత్యక్ష గుడారం రేపటికే షిఫ్ట్ చేద్దాం. ఈరోజు టైం ఉన్నా కానీ వద్దు, ఎందుకంటే సగం ఇప్పుడు సగం రేపటికి అవ్వదు. ఈ రోజు మొత్తం అయితే అవ్వదనే సంకేతాలు నాకు గట్టిగానే అందుతున్నాయి. సో ఈరోజు అయితే అవ్వదు అనుకుంటున్నాను నేను, కానీ అయినంత వరకు చేద్దాం. ఓకే కదా, ఇంతవరకు జరిగిందైతే ఓకే కదా, అందరికీ క్లియర్ కదా. ఇప్పుడు మోషే యొక్క జీవితాన్ని 3 భాగాలు చేద్దాం. మోషే జీవితంలో ఉన్న 3 భాగాలు అని రాసుకోండి. ఇవి మీ అందరికీ తెలుసుంటాయండి, నేను మరలా చెప్తున్నాను. మా సంఘంలో మా అన్నయ్య వాళ్ళు రీసెంట్గా రక్షణ పొందారు, వారి కోసం నేను మినిమంవి కూడా చెప్పాల్సి వస్తుంది. మీలో ఇప్పటికే నిర్గమకాండం చదివేసి ఉన్నవారు ఉంటారు, బోధించిన వారు కూడా ఉండుంటారు. ఇవన్నీ మీకు అవసరమా అనిపించవచ్చేమో, కానీ మా అన్నయ్య వాళ్ళకి ఇవి కూడా అవసరమే కనుక నేను వారి గురించి కూడా నేను జ్ఞాపకం ఉంచుకోవాలి, అందుకే చెప్తున్నాను. మోషే జీవితంలో ఉన్న భాగాలు, మోషే జీవితానికి సంబంధించిన భాగాలు అని రాసుకుంటారు, లేదా మోషే డీటెయిల్స్ అని రాసుకుంటారు. రాసుకోండి. మోషే గారి ఏజ్ 120 సంవత్సరాలు ఆయుష్, మోషే గారి కాలం, లేదా మోషే గారి ఏజ్ 120 ఇయర్స్. ఆయనకున్న ఆయుష్, దేవుడిచ్చిన ఆయుష్ 120 ఇయర్స్. సో మీరు మోషే డీటెయిల్స్ అని రాసుకున్న తర్వాత టోటల్ ఏజ్ 120 ఇయర్స్ అని రాసుకొని దాని కింద ఫస్ట్ 40, సెకండ్ 40, థర్డ్ 40 అని 3 పాయింట్స్ రాసుకోండి. ఫస్ట్ 40, సెకండ్ 40, థర్డ్ 40 అని 3 పాయింట్స్ రాసుకోండి. ఫస్ట్ 40, సెకండ్ 40, థర్డ్ 40 అని 3 పాయింట్స్ రాసుకోండి. ఫస్ట్ 40 అంటే మొత్తం ఆయన జీవితంలో 120 సంవత్సరాలు ఆయన ఆయుష్. అందులో మొదటి 40 సంవత్సరాలు ఆయన ప్యాలెస్లో ఉంటాడు. ఇక్కడ ఐగుప్తు ప్యాలెస్లో ఉంటాడు, ఈజిప్ట్ ప్యాలెస్లో ఉంటాడు. రైట్. మోషే జీవితానికి సంబంధించిన డీటెయిల్స్లో టోటల్ 120 ఇయర్స్ ఆఫ్ హిస్ ఏజ్లో ఆ 120 ఇయర్స్ని 3 కాన్స్టాంట్ పార్టీషన్స్, 3 కన్సిస్టెంట్ పార్టీషన్స్గా లేదా 3 కరెక్ట్ పార్టీషన్స్గా మనం చేస్తున్నాం. అందులో ఫస్ట్ 40 ఇయర్స్ ఆయన ఐగుప్తు ప్యాలెస్లో ఉంటాడు, ఫస్ట్ 40 ఇయర్స్. సెకండ్ 40 ఇయర్స్ మిద్యాను అరణ్యంలో ఉంటాడు. ఫస్ట్ 40 ఇయర్స్ మనకు ఆయన ఫస్ట్ 40 ఇయర్స్ ఐగుప్తు ప్యాలెస్లో ఉంటాడు. సెకండ్ 40 ఇయర్స్ మిద్యాను అరణ్యంలో ఉంటాడు. సారీ అండి, మెయిన్ ప్లేసెస్లో నేను మిద్యాను చెప్పలేదు, అది రాసుకోండి దయచేసి. మిద్యాను అనేది కూడా మెయిన్ ప్లేసెస్లో ఒక ప్లేస్. మెయిన్ ప్లేసెస్లో మిద్యాను అనేది నేను చెప్పలేదు, రాసుకోండి. ఒకసారి మెయిన్ ప్లేసెస్ అనే ట్యాబ్లోనికి వెళ్ళి మెయిన్ ప్లేసెస్లో మిద్యానును కూడా యాడ్ చేసుకోండి ప్లీజ్. మోషే గారి జీవితానికి సంబంధించిన డీటెయిల్స్, ఆయన జీవితంలో 120 సంవత్సరాల్లో 3 సమానమైన 40 సంవత్సరాలు, 3 సమానమైన 3 భాగాలు ఉంటాయి. సో ఫస్ట్ 40 ఇయర్స్లో ఐగుప్తు ప్యాలెస్లో ఉంటాడు. సెకండ్ 40 ఇయర్స్లో మిద్యాను అరణ్యంలో ఉంటాడు. థర్డ్ 40 ఇయర్స్లో
ప్రయాణంలో ఉంటాడు. ఐగుప్తు నుంచి కనాను ప్రయాణం. 40 yearsలో ఐగుప్తు నుంచి కనాను ప్రయాణం. అయితే ఫస్ట్ 40 yearsలో ఐగుప్తు ప్యాలెస్లో ఉన్నప్పుడు బ్రాకెట్లో రాసుకోండి, సకల విద్యలలో ఆరితేరినవాడు అని రాసుకోండి. సకల విద్యలలో ఆరితేరినవాడు అని రాసుకోండి. ఫస్ట్ 40 yearsలో ఐగుప్తు ప్యాలెస్లో ఉన్నాడు అని రాసుకున్నారు కదా, దాని బ్రాకెట్లో ఆ టైంలో అయినా సకల విద్యలలో ఆరితేరినవాడు. సెకండ్ 40 yearsలో మిద్యాను అరణ్యంలో ఉన్నాడు అని చెప్పాను కదా, అక్కడ బ్రాకెట్లో మీరు రాసుకోవాల్సింది అన్నీ కోల్పోయినవాడు, అన్నీ కోల్పోయినవాడు లేదా ఏమీ లేనివాడు అని రాసుకోండి. థర్డ్ 40 yearsలో మనము ఈజిప్ట్ నుంచి కనాను, ఐగుప్తు నుండి కనాను యాత్రలో ఉన్నారు కనుక, ప్రయాణంలో ఉన్నారు కనుక అక్కడ నాయకుడు అని రాసుకోండి. ఇక్కడ మెయిన్గా మోషే డీటెయిల్స్లో మీరు రాసుకోవాల్సింది ఏంటి అంటే, బైబిల్ చరిత్రలో దేవుడు కాకుండా ఒక సాధారణమైన మనిషి, ఇద్దరికి దేవునిగా ఎంచబడిన ఏకైక వ్యక్తి మోషే అని రాసుకోండి. మోషే డీటెయిల్స్లో బైబిల్ చరిత్రలో, బైబిల్ అంతట్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు కాకుండా ఒక సాధారణమైన మనిషి ఇద్దరికి దేవునిగా నియమింపబడుట చరిత్రలో తొలిసారి ఏకైక వ్యక్తి. అలాంటి ఏకైక వ్యక్తి మోషేను దేవుడు ఇద్దరికి దేవునిగా నియమిస్తాడు. ఒకటి తన అన్న అయిన అహరోనుకు రాసుకోండి. ఇది కూడా మోషేను దేవుడు ఇద్దరికి దేవునిగా నియమిస్తాడు. ఒకటి తన అన్న అయిన అహరోనుకు దేవునిగా నియమిస్తాడు. రెండవది ఫరోకు దేవునిగా నియమిస్తాడు. ఈ ఇద్దరికి మోషేను దేవునిగా నియమిస్తాడు. మీకు ఇక్కడ అర్థమైపోవాలి, సాధారణమైన ప్రవక్త అయిన మోషేనే దేవుడు అంటే యేసయ్య దేవుడు కూడా చెప్పండి. మోషే గురించి యేసుప్రభు వారితో పోలిక చేస్తూ అంటాడు, నా వంటి ప్రవక్త అంటాడు. మోషేనే దేవుడు అన్నప్పుడు యేసుప్రభు దేవుడు కాడా, యేసుప్రభు దేవుడు కాదు అనేవాళ్ళు మరి వారు సమాధానం చెప్పుకోవాలి. మనకు చెప్పకపోయినా పర్లేదు, ఒకసారి ఆలోచించి మారుమనసు పొందితే సరిపోద్ది. అయితే మోషే డీటెయిల్స్లోనే మోషే ఎన్నిసార్లు బైబిల్లో ప్రస్తావించబడ్డాడని ఒక సబ్ హెడ్డింగ్, మెయిన్ హెడ్డింగ్ ఏమో మోషే డీటెయిల్స్ అని పెట్టుకున్నారు కదా. అందులో ఆయన జీవితంలో ఉన్న 3 భాగాలు చూశారు. రెండవదేమో మోషే ఇద్దరికి దేవుడిగా నియమింపబడ్డాడు, చరిత్రలో ఏకైక వ్యక్తి అలా నియమింపబడ్డం ఆయన మోషే. ఇద్దరికి దేవునిగా, ఒకటి అహరోనికి, రెండవదేమో ఫరోకి దేవునిగా నియమింపబడ్డాడు. ఈ మోషే డీటెయిల్స్లోనే మూడవదిగా మీరు రాసుకోవాల్సింది ఏంటంటే, ఎన్నిసార్లు మోషే బైబిల్లో ప్రస్తావించబడ్డాడు. కొంచెం వాల్యూస్ అటు ఇటు అయినా పర్లేదు, మళ్ళీ తర్వాత నన్ను డౌట్ అడగండి, అన్న మీరు ఇదని చెప్పారు అదని చెప్పాలంటే ఇన్నిసార్లు ప్రస్తావించబడ్డాడు అనే దాని మీద మన విశ్వాస జీవితం ఆధారపడి లేదు. సో మనం దేన్ని పట్టించుకోవాలో దాన్ని పట్టించుకుంటూ వెళ్తేనే మంచిది. ఎందుకంటే ఇంగ్లీష్ బైబిల్లో ఒక వాల్యూ ఉంటుంది, తెలుగు బైబిల్లో ఒక వాల్యూ ఉంటుంది. సో నేను కొన్ని గ్రంథాలు ఇంగ్లీష్ బైబిల్ ఫాలో అవుతున్నాను, కొన్ని గ్రంథాలు తెలుగు బైబిల్లో ఫాలో అవుతున్నాను. కానీ ఎందుకు సంఖ్యను చెప్పాల్సి వస్తుందో నేను తర్వాత చెప్తాను, సంఖ్యను చెప్పిన తర్వాత చెప్తాను. ఎన్నిసార్లు మోషే ప్రస్తావించబడ్డాడు అనంటే, నిర్గమాకాండంలో 261 సార్లు మోషే గారి పేరు ప్రస్తావించబడింది. నిర్గమాకాండంలో 261 సార్లు, 261 సార్లు నిర్గమాకాండం ఎలోన్, ఎక్సోడస్ ఎలోన్ 261 times. పాత నిబంధన మొత్తానికి కలిపి 705 సార్లు, పాత నిబంధన మొత్తానికి కలిపి 705 సార్లు ప్రస్తావించబడింది. పాత నిబంధన మొత్తానికి కలిపి 705 సార్లు ప్రస్తావించబడింది. క్రొత్త నిబంధనలో కూడా దేవుడు మోషేను మర్చిపోలేదు. క్రొత్త నిబంధనలో 79 సార్లు ప్రస్తావించబడింది మోషే గారి పేరు. క్రొత్త నిబంధనలో 79 సార్లు మోషే గారి పేరు ప్రస్తావించబడింది. క్రొత్త నిబంధనలో 79 సార్లు మోషే గారి పేరు ప్రస్తావించబడింది. నిర్గమాకాండం ఎక్సోడస్లో 261, పాత నిబంధన వరకు చూస్తే 705, క్రొత్త నిబంధన చూస్తే 79,
టోటల్ బైబిల్ మొత్తంలో 784. ఒకవేళ మీకు 785 అని వచ్చింది అనుకోండి, అదే రాసుకోండి. మీ పరిశీలనలో 785 వచ్చినా 86 వచ్చినా అదే రాసుకోండి. ఇక్కడ 785 4 అనేది ప్రాముఖ్యం కానే కాదు. దాని మీద మన విశ్వాస జీవితం ఆధారపడి లేదు. కానీ ఎందుకు చెప్పానంటే, జనరల్గా చూడండి, ఒక మనిషి చనిపోయిన తర్వాత అందరు వారిని మర్చిపోతాం. కానీ దేవుడు మోషే చనిపోయిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఇన్నిసార్లు మోషేని జ్ఞాపకం చేసుకున్నాడంటే ఎంత గొప్పవాడో మనందరికీ తెలిసిందే. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని అంటాడు. సో ఆయన మిక్కిలి సాత్వికుడు, ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని అంటాడు. కనుక చాలా గొప్పవాడు. అలాంటి జీవితం అంటే మనం చనిపోయినా కానీ, చనిపోయి సంవత్సరాలు గడిచినా కానీ, దీన్ని ఎందుకు నేను చెప్పానంటే, క్రైస్తవ సంఘం కానీ, క్రైస్తవ చరిత్రలో కానీ, దేవుని మనసులో కానీ చెరిగిపోని ముద్ర వేసుకునే జీవితం మనదై ఉండాలి అని చెప్పడానికే ఈ సంఖ్యను నేను చెప్పాను. సో దీన్ని బట్టి ఒక మంచి విలువ నేర్చుకునేది ఉంది కనుకనే సంఖ్యను చెప్పాను. ఒకవేళ సంఖ్య ఎక్కువైతే అదే రాసుకోండి, ఇంకా మంచిది కదా. అన్నిసార్లు అంటే ఇంకా మంచిదే కదా. ఒకవేళ తక్కువ అయితే అదే రాసుకోండి, పర్లేదు, ఏదైనా పర్లేదు. కానీ నాకు వచ్చిన సంఖ్య అయితే ఇది. అది ఇంగ్లీష్లోనా తెలుగులోనా? ఇంగ్లీష్లో తెలుగులో చాలా వేరియేషన్స్ ఉంటాయండి. దాన్ని బట్టి ఒకవేళ ఎక్కువైనా తప్పేం లేదు, తక్కువైనా తప్పేం లేదు. కానీ నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, జనరల్గా అంతెందుకు, మనం 3 తరాల ముందుకెళ్తే వాళ్ళ పేర్లు, మన తాత ముత్తాతల పేర్లు తెలియదు. కానీ మోషే గారిని దేవుడు ఎంతగా జ్ఞాపకం చేసుకున్నాడంటే, సంవత్సరాలు గడుస్తున్నా, తరాలు మారిపోతున్నా దేవుడు మోషేని మర్చిపోలేకపోయాడు. అంత గొప్ప జీవితం మనదై ఉండాలి. దీన్ని బట్టి మనం మంచి విలువ ఏంటి అంటే, క్రైస్తవ సంఘ చరిత్ర కానీ, క్రైస్తవ విశ్వాస జీవిత చరిత్ర కానీ, విలువైన జీవితం నేను జీవించాలంటే ఏం చెయ్యాలి అన్నప్పుడు, బైబిల్లోని భక్తులతో పాటుగా మనము కూడా ఒక అడ్రస్గా మారిపోవాలి క్రైస్తవ సంఘ చరిత్రకు. అది మాత్రమే కాదు, మనం చనిపోయినా కానీ దేవుడు, మనం జనరల్గా అయితే మన జీవితాలు ఎలా ఉంటాయంటే, మనం బ్రతుకున్నప్పుడే దేవుడు మనల్ని మర్చిపోయేలా ఉంటాయి. కానీ మన జీవితాలు ఎలా ఉండాలంటే, మనం చనిపోయినా కానీ దేవుడు మనల్ని జ్ఞాపకం ఉంచుకొని అనేక తరాలకు మార్గదర్శిగా, మాదిరిగా చూపించి అంత గొప్పగా మన జీవితం ఉండాలి అని చెప్పడానికే నేను ఈ సందర్భాన్ని మీకు చూపించాను. ఇది మోషే గారి గురించిన డీటెయిల్స్. ఓకే కదా, మోషే గారి గురించిన డీటెయిల్స్. ఇప్పుడు మీరు రాసుకోవాల్సింది అన్నిటికంటే చాలా 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 ఇంపార్టెంట్ ఏంటి అంటే, మోషే గారికి యేసుప్రభు వారికి ఉన్న పోలికలు. నిన్నటి దినాన యోసేపుకు యేసుప్రభు వారికి ఉన్న పోలికలు చూసాం. ఈరోజు మోషే గారికి యేసుప్రభు వారికి ఉన్న పోలికలు మనం చూద్దాం. మోషే గారికి యేసుప్రభు వారికి ఉన్న పోలికలు. మోషే గారికి యేసుప్రభు వారికి ఉన్న పోలికలు గురించి చూద్దాం. ఫస్ట్ పోలిక రాసుకోండి, ఫాస్ట్గా రాసుకోండి. వారు పుట్టినప్పుడు వారి ప్రాంతంలో ఉన్న మగబిడ్డలందరూ చంపబడ్డారు. అటు మోషే టైంలో ఇదే జరిగింది, యేసుప్రభు వారి టైంలో కూడా అదే జరిగింది. మోషే పుట్టిన ఆ సందర్భంలో, పుట్టిన ఆ టైంలో జరుగుతున్న వాతావరణం ఏంటంటే, మగబిడ్డలందరినీ చంపేయమని ఆజ్ఞ ఫరో వల్ల. యేసుప్రభు వారు పుట్టినప్పుడు హేరోదు వల్ల మగబిడ్డలందరినీ చంపేయాలి అని ఆజ్ఞ. అంటే వారి జీవితాల్లో జరిగిన రిజెంబ్లెన్సెస్, పోలికలు, వారి జీవితాల్లో ఉన్న కీ పాయింట్స్ లేదా రెండిట్లో కలిసిపోయిన కామన్ థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ది, మోషే గారు మరియు యేసుప్రభు వారు పుట్టినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న మగబిడ్డలు చంపబడ్డారు. రెండవది, ఇద్దరి బాల్యంలో ఐగుప్తుకు ఒక్కసారైనా, అంటే ఇద్దరి బాల్యము ఐగుప్తును చెవి చూసింది అని అంటారా లేదా అనుభవించింది అంటారా, అది రాసుకోండి. దే బోత్ స్పెండ్ దేర్ చైల్డ్హుడ్ ఇన్ ఈజిప్ట్. బాల్యమును ఐగుప్తులో వారు గడిపారు. మోషే అఫ్కోర్స్ ఎక్కువ ఏళ్ళు బ్రతికుండొచ్చు, కానీ యేసుప్రభు వారు కూడా ఐగుప్తుకు వెళ్ళాడు తన బాల్య దశలో. తరువాత దీన్ని మాత్రం నేను చెప్తున్నాను, ఒక డౌట్గానే చెప్తున్నాను. కానీ నేను చదివిన ఒక దాంట్లో, ఒక చిన్న బుక్లో ఏం రాశారంటే, జమ్ము పెట్టె అంటే పశువులకు సంబంధించిన పెట్టె అని చెప్పారు. బట్ నాకు పశువుల గురించిన కానీ, పొలాల గురించింది కానీ ఏమాత్రం అవగాహన నాకు లేదు. జమ్ము పెట్టె అంటే అది పశువులకు సంబంధించిందా కాదో కూడా నాకు తెలియదు. పొలాల గురించి లేదా వరి అంటారు, అదంటారు, ఇదంటారు, ఎకరం అంటారు, దాంట్లో ఎన్నో అంటారు, ఏదో అంటారు. తర్వాత ఏమో ఒక్కొక్క భాష ఉంటుంది పొలాలకు సంబంధించి, దానికి సంబంధించి కానీ పశువులకు సంబంధించింది కానీ నాకు నో ఐడియా అబౌట్ దట్. సో ఒకవేళ జమ్ము పెట్టె అంటే పశువులకు సంబంధించింది అయితే, ఒకవేళ అది అయితే మనం రాసుకోవాల్సిన పోలిక ఏంటంటే, మోషేమో పశువులకు సంబంధించిన పెట్టెలో పెట్టబడితే, యేసుప్రభు వారేమో పశువుల పాకలో, పుట్టుకతో కాదు, పుట్టిన తర్వాత పశువుల పాకలో ఆయన ఉంచబడ్డాడు అని రాసుకోండి.
ఇన్ కేస్ ఇది జమ్ము పెట్టే అంటే పశువులకు సంబంధించినది అయితే, లేదంటే రాసుకోకండి. ఫోర్త్ది ఏంటంటే ఇద్దరూ బానిసత్వం నుంచి విడిపించారు. ఒకరేమో శారీరక బానిసత్వం నుండి, మరొకరేమో ఆధ్యాత్మిక బానిసత్వం నుండి. చెర నుండి ఇద్దరు, మోషే గారు అండ్ యేసుప్రభు వారు ఇద్దరు చెర నుండి విడిపించారు అని రాసుకోండి. మోషే గారికి యేసుప్రభు వారికి ఉన్న పోలికల్లో మోషే గారు అండ్ యేసుప్రభు వారు ఇద్దరు చెర నుండి విడిపించారు అని రాసుకోండి. నెక్స్ట్ది ఫిఫ్త్దే కదా, 1 2 3 4 5. ఫిఫ్త్ది ఏంటంటే ఇద్దరి పుట్టుకకు ముందు సుమారుగా 400 సంవత్సరాల డార్క్ పీరియడ్ ఉంది అని రాసుకోండి. ఇద్దరి పుట్టుకకు ముందు సుమారుగా 400 సంవత్సరాల డార్క్ పీరియడ్. మోషే పుట్టుకకు ముందు ఆదికాండం నుంచి మోషే వరకు సుమారుగా ఇంతకుముందే చెప్పాను 350 400 సుమారు అంటున్నాను, 400 రాసుకోండి. అంటే మనం ఏం చేయాలంటే రౌండ్ ఫిగర్ చేస్తే 400 సంవత్సరం అని అనుకోవచ్చు. వారికి ముందు అయితే ఖచ్చితంగా 400 సంవత్సరాలు, మలాకి టు వారు లేదా మత్తయి వరకు ఖచ్చితంగా 400 సంవత్సరాల డార్క్ పీరియడ్ ఉంది. ఇది ఫిఫ్త్ది. సిక్స్త్ది ఏంటంటే ఇద్దరు కూడా తమ స్థానాన్ని వదులుకోవడాన్ని విడిచిపెట్టుకోకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. మోషే గారు కూడా ఐగుప్తు సింహాసనమో ఇది విడిచిపెట్టుకోకూడదు కదా అని అనుకోకుండా దాన్ని వదిలిపెట్టేశాడు. అంటే తన సహోదరులను రక్షించడం కోసం తమ స్థానాన్ని తగ్గించుకున్న వ్యక్తులు, తమ స్థానాన్ని తగ్గించుకున్న వారు మోషే అండ్ యేసుప్రభు గురించి కూడా ఉంటుంది. ఆయన దేవునితో సమానముగా ఉండే భాగ్యం విడిచిపెట్టుకుని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపము ధరించుకొని వచ్చినట్లుగా మనకు బైబిల్లో కనబడుతుంది. చాలామంది అడుగుతారు తండ్రి గొప్పవాడా కుమారుడు గొప్పవాడా అని. వాళ్ళల్లో అలాంటి ఉండవు. ముగ్గురు గొప్పవారే అని చెప్పండి. తండ్రితో సమానుడు యేసుప్రభు అన్నదే బైబిల్ సిద్ధాంతం తప్ప ఈయన పెద్ద దేవుడు, ఈయన మీడియం దేవుడు, ఈయన చిన్న దేవుడు అనేది బైబిల్ సిద్ధాంతం కాదు. ఆరవదిగా విడిచిపెట్టుకోకూడని భాగ్యం అని ఎంచుకోకుండా తమ సహోదరులను రక్షించడానికి వచ్చారు. తర్వాత ఏడవదిగా మోషే అండ్ యేసుప్రభు వారు ఇద్దరి జీవితంలో సముద్రం విషయంలో అద్భుతాలు జరిగాయి. ఇద్దరి జీవితంలో సముద్రం విషయంలో అద్భుతం అంటే మోషే ఏమో సముద్రాన్ని చీల్చేస్తే యేసుప్రభు వారు సముద్రాన్ని అణిచివేశాడు, సముద్రం మీద నడిచాడు. అద్భుతాలు, రిజంబ్లెన్సెస్, పోలికలు. ఈ స్లో సరిపోద్దా అంటే నాకైతే చాలా స్లో అనిపిస్తుంది, లేదా ఫాస్ట్ అయినా పర్లేదా చెప్పండి. ఫాస్ట్ చెప్పాలా? ఓకే అండి. అంటే ఫాస్ట్ చెప్తే స్లో అంటున్నారు, స్లో అంటే ఫాస్ట్ అంటున్నారు, పర్లేదు, నేను నా స్పీడ్ని మెయింటైన్ చేస్తాను. అయితే ఆరవది ఇద్దరు కూడా తమ ప్రజలను రక్షించడానికి విడిచిపెట్టకూడని భాగ్యం అని అనుకోకుండా తమ స్థానాన్ని దిగి వచ్చారు ఇద్దరు. ఏడవది ఇద్దరి జీవితంలో సముద్రం విషయంలో అద్భుతాలు జరిగాయి. ఇద్దరి జీవితంలో సముద్రం విషయంలో అద్భుతం జరిగింది. ఒకరేమో మోషే ఏమో సముద్రాన్ని చీల్చేస్తే యేసుప్రభు వారేమో సముద్రం పైన నడిచాడు, సముద్రాన్ని నిమ్మలపరిచాడు, సముద్రంతో మాట్లాడాడు, సముద్రాన్ని అణచివేశాడు కూడా యేసుప్రభు వారు. తర్వాత ఇద్దరు ప్రవక్తలుగా పిలువబడ్డారు. మోషే ప్రవక్త అండ్ యేసుప్రభు వారు ప్రవక్త. అండ్ ఇంకోటి ఏంటంటే నా వంటి ప్రవక్త అని యేసుప్రభు వారిని ఎవరైనా సంబోధించారంటే అది కేవలం మోషే గారు మాత్రమే. సో ఇద్దరు ప్రవక్తలుగా పిలువబడ్డారు. నెక్స్ట్ది 1 2 3 4 5 6 8 అయిపోయింది కదా. తర్వాత మోషే ఏమో తొమ్మిదవది మోషే నీటిని రక్తంగా మారిస్తే యేసుప్రభు వారు నీటిని ద్రాక్షరసంగా మార్చారు. అంటే నీటి విషయమైన అద్భుతం అని రాసుకోండి. మోషే నీటిని రక్తంగా మారిస్తే యేసుప్రభు వారు నీటిని ద్రాక్షారసంగా మార్చారు. యేసుప్రభు వారు నీటిని ద్రాక్షారసంగా మార్చారు. తర్వాత ఇద్దరు, అటు మోషే ఇటు యేసుప్రభు వారు అరణ్యంలో ప్రజల ఆకలిని తీర్చారు అని రాసుకోండి. నెక్స్ట్ది 10వది అరణ్యంలో ప్రజల యొక్క ఆకలిని తీర్చారు అని రాసుకోండి. 11వది మోషే ధర్మశాస్త్రానికి కర్త అయితే యేసుప్రభు వారు విశ్వాసానికి కర్త. మోషే ధర్మశాస్త్రానికి కర్త అయితే యేసుప్రభు వారు విశ్వాసానికి కర్త. ధర్మశాస్త్రానికి కర్త దేవుడు కదా అనకండి, అంటే అర్థం చేసుకోండి దాన్ని, నా భాష ప్రయోగాన్ని, దాని వెనుకున్న భావాన్ని అర్థం చేసుకోండి. ఇద్దరు విషయంలోకి వస్తే ఆయా కాలాల్లో ఇద్దరు కూడా దేవునికి ప్రజలకు మధ్యలో ఉన్న మధ్యవర్తులు.
మోషే కాలంలో ఆయనే మధ్యవర్తి, దేవునికి ప్రజలకు మధ్య ఆయనే మధ్యవర్తి. ఇప్పుడైతే ఇంకెలాంటి మధ్యవర్తులు లేరు. తండ్రికి మనకు మధ్యలో ఉన్న ఏకైక మార్గం యేసు ప్రభు వారు మాత్రమే. 13వది, ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఏమంటారు, మోషే కూడా దేవునిగా పిలువబడ్డాడు. యేసు ప్రభు దేవునిగా పిలువబడలేదని చాలామంది అంటారు, కానీ యేసు ప్రభు దేవుడే. ఎందుకంటే నా వంటి ఒక ప్రవక్త అన్నాడు. సో ఇక్కడ మోషేనే దేవుడుగా అన్న తర్వాత యేసుప్రభు దేవుడు అండా చెప్పండి. సో బైబిల్ కంప్లీట్లీ యాక్సెప్ట్ చేస్తుంది యేసుప్రభు దేవుడు అని చెప్పడానికి. నాకు అర్థమైన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే, యేసుప్రభు వారు దేవుడు కాదు అని చెప్పేవారు ఎవరైతే ఉన్నారో వారికి ఒకసారి నేను ఏం చెప్పానంటే, వారు ఒకసారి మాట్లాడడానికి వచ్చారు. వచ్చినప్పుడు నేను అడిగాను, నన్ను అడిగారు యేసుప్రభు దేవుడు అని మీరు ఎట్లా అంటున్నారు అన్నప్పుడు, యోహాన్ సువార్తలు ఉంది కదా బ్రదర్, మీ అందరికీ తెలిసిందే కదా, మళ్ళీ విడ్డూరంగా ఎందుకు విచిత్రంగా అడుగుతారు అన్నాను. ఏముంది అన్నారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని ఉంటుంది కదా. ఆ వాక్యము యేసుప్రభువే కదా, యేసుప్రభు దేవుడై ఉండను. అది అక్కడ ఆగండి. దేవుడు అయి ఉండెను, ఎప్పుడు దేవుని యొద్దున్నప్పుడు దేవుడై ఉండెను అంటే నాకు అర్థమవలేదు బ్రదర్. వాక్యము అంటే ఏంటి? వాక్కు అంటే అంటే నాకు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఎంత ఫన్నీ డీకోడింగో ఆలోచించండి. వాక్యము అంటే ఏంటి? వాక్కు అంటే ఏంటి? మాట. అంటే మాటగా తండ్రిలో ఉన్నప్పుడు ఆయన దేవుడే, కానీ మాట్లాడగానే ఆయన బయటకు వచ్చాడండి. ఇది ఎక్కడ సిద్ధాంతం నాకు ఇప్పటికీ అర్థం వల్ల. మాట్లాడగానే బయటకు వచ్చాడంట, అప్పుడు దేవుడు కాదంట. నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది ఏంటంటే, అంటే ఇప్పుడు తండ్రిలో మాటలు లేవా? నన్ను అపార్థం చేసుకోండి, నేను ఇంత చెప్పాను, నన్ను అపార్థం చేసుకోకండి, ఇప్పుడు తండ్రి మాట్లాడలేడా, మూగవాడనా మీ అర్థం అన్నాను. అట్లెట్లా అంటారండి? అంటే మరి ఎన్ని వాక్యాలు ఉన్నాయి, ఎన్ని మాటలు ఉన్నాయి అంటే లోపల ఇంకో యేసు ప్రభు దాక్కుని ఉన్నాడా, బయటికి ఒక ఆయన దూకేశాడా? అంటే డీకోడింగ్ కూడా రాని వాళ్ళు కూడా ఏమంటారంటే యేసు ప్రభు దేవుడు కాదు. పోనీ బయట వాళ్ళతోనే తలనొప్పి చచ్చిపోతున్నాం అంటే మన వాళ్ళు కూడా స్టార్ట్ అయిపోయారు. ఖచ్చితంగా యేసు ప్రభు దేవుడే అని బైబిల్ ప్రకారం గంట పదగా చెప్పొచ్చు. తర్వాత మోషే వీరికున్న పోలికల్లో, మోషే బండను కొట్టి నీరుని దయచేస్తే, నీటిని దయచేస్తే, యేసు ప్రభు వారు అంటాడు నేనే జీవజలాన్ని అని అంటాడు. మోషేమో బండ ద్వారా జలాన్ని ఇచ్చాడు ఆనాడు తాగడానికి. యేసుప్రభు వారు వచ్చి నేనే జీవజలాన్ని అని చెప్పడం జరిగింది. ఇది యేసుప్రభు వారికి మోషేకు ఉన్న పోలికలు. యేసుప్రభు వారికి మోషేకు ఉన్న పోలికలు ఇవి. నెక్స్ట్ మీరు రాసుకోవాల్సింది ఏంటంటే, నిర్గమాకాండంలో మనకు 3 పండుగలు కనబడతాయి. ఆ పండుగల గురించి మీరు రాసుకోండి. 3 పండుగలు కనబడతాయి. ఆ 3 పండుగల గురించి రాసుకోండి. నెంబర్ 1 పులియని రొట్టెల పండుగ. నెంబర్ 2 కోతకాలం పండుగ. నెంబర్ 1 పులియని రొట్టెల పండుగ. నెంబర్ 2 కోతకాలం పండుగ. నెంబర్ 3 ఫల సంగ్రహపు పండుగ. నిర్గమాకాండంలో మనకు కనబడే పండుగలు 3. అందులో పులియని రొట్టెల పండుగ. చాలామంది పస్కా వేరు, పులియని రొట్టెల పండుగ వేరు అంటారు. కొన్ని వచనాలు చూస్తే అలా అనడానికి, అంటే నేను ఏం చెప్తానంటే, ప్రతి సిద్ధాంతానికి వెనుక కొన్ని వచనాల ఆధారం ఉంటాయి. సో నేను ఇంకా దాన్ని స్టడీ చేయలేదండి. నేను స్టడీ చేసి ద్వితీయోపదేశకాండం అయిపోయేసరికి అవి 2 వేరా కాదా నేను చెప్తాను. ఎందుకంటే వేరు అనడానికి ఎన్ని ఆధారాలు ఉన్నాయి, కాదనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి. కాదనడానికి ఎన్ని ఆధారాలు ఉన్నాయో వేరు అనడానికి కూడా అన్ని ఆధారాలు కొంతమంది చూపిస్తున్నారు. సో నేను దాని మీద ప్రత్యేకంగా స్టడీ చేసి ద్వితీయోపదేశకాండం అయిపోయేసరికి నేను చెప్తాను. ఒకవేళ నేను చెప్పకపోతే మీరు జ్ఞాపకం చేయండి. మొత్తం మ్యాటర్ నేను ఈరోజు ఇచ్చేస్తానండి. తర్వాత రేపు అన్ని విలువలు చూద్దాం. ఇక రేపు ఏ మ్యాటర్తో పని పెట్టుకోకుండా మంచి విలువలన్నీ, చాలా మంచి విలువలు ఉన్నాయి. ముఖ్యంగా సేవకులకి చాలా మంచి విలువలు ఇందులో దాగి ఉన్నాయి. చాలా బాగుంటుంది. తర్వాత మెయిన్ రెఫరెన్సెస్ కూడా రేపే చూద్దాం. పండుగల తర్వాత నిర్గమకాండంలో 3 సార్లు ఇజ్రాయేలీలు సనుగుతారు. సో సనుగుట అని పెట్టుకొని, 1 మారా అనే ప్రదేశంలో సనిగిన విషయాన్ని మీరు రాసుకోండి. మారా అనే ప్రదేశంలో వారు సనుగుతారు. మారా అనగా చేదు అని అర్థం. ఇదే మాటను నయోమి ఋతు గ్రంథంలో ప్రస్తావిస్తుంది. సనుగుట అంటే సనుగుళ్ళు అని పెట్టుకోండి. ఎందుకంటే నేను ఇంతకుముందు ఓవర్వ్యూ మీకు చెప్పేటప్పుడు 19 నుంచా
13-18 వరకు జర్నీ ఉంటుంది. అందులో 17-18 అధ్యాయాలు. సనుగుట అన్న దగ్గర బ్రాకెట్లో 15-17 అధ్యాయాలు అని పెట్టుకోండి. అందులో వాళ్ళు ఫస్ట్ ఎక్కడ సనుగుతారంటే ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత సనిగే పరిస్థితులు ఇవి. ఒకటి మారా అనే ప్రదేశంలో నీరు చేదుగా ఉండేసరికి ఆ చేదు నీరు విషయంలో వారు సనుగుతారు. ఇది ఒక హిస్టారికల్ ప్లేస్, మారా అనే ప్లేస్. కన్నీరేలమ్మ అనే సాంగ్లో కూడా మారాను మధురంగా మార్చెను చూసావా అనే ఒక ఆదరణ కలిగించే పాటలో కూడా ఈ పదాన్ని ప్రస్తావించడం జరిగింది. సో మారా అనేది రాసుకోండి. ఫస్ట్ టైం వారు సనిగారు. సెకండ్ టైం సీను అరణ్యం అని చెప్పాను చూసారా, సీను ఎడారి అని. అందులో మాంసం కోసం వారు సనుగుతారు ఇజ్రాయేలీలు. మారాలో ఏమో నీటి కోసం, తర్వాత సీను అరణ్యంలో మాంసం కోసం సనుగుతారు. సీను అరణ్యంలో మాంసం కోసం సనుగుతారు. సీను అరణ్యంలో. మూడవది మర్ర వాటర్ కోసమే మెరీబా లేదా మస్సా అని రాసుకున్న చూస్తారు. మెయిన్ ప్లేసెస్లో మెరీబా లేదా మస్సా. ఇది దేవుడు మరలా జ్ఞాపకం చేస్తాడు. ఫ్యూచర్లో మనం మరలా ఈ సందర్భం గురించి దేవుడు జ్ఞాపకం చేసిన సందర్భాన్ని మనం చూస్తాం. మెరీబా లేదా మస్సా దగ్గర మీరు నన్ను శోధించి తిరిగి అని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. సనిగారు వీళ్ళు, బాగా దేవుణ్ణి ఇబ్బంది పెట్టారు. సనుగుట అని రాసుకోండి. అయితే నిర్గమకాండంలో కనబడే యుద్ధం, ఏకైక యుద్ధం, తర్వాత మీరు రాసుకోవాల్సింది ఇజ్రాయేలీలు చేసిన ఫస్ట్ యుద్ధం అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఇజ్రాయేలీలు చేసిన ఫస్ట్ యుద్ధం అని మీరు హెడ్డింగ్ పెట్టుకోండి. అమాలేకీయులతో చేస్తారనమాట. అమాలేకీయులతో యుద్ధం చేస్తారు. అందులో జరిగిన ఒక సన్నివేశం ఏంటంటే, మోషే గారు చెయ్యి ఇలా తన ఎత్తి పట్టుకున్నంత వరకు ఇజ్రాయేలీలు గెలుస్తారు. అలా చెయ్యి నొప్పి ఒకవేళ లేచి ఒకవేళ చెయ్యి దించారనుకోండి, ఇజ్రాయేలీలు ఓడిపోయే పరిస్థితి ఉంటుందన్నమాట. ఇజ్రాయేలీలు ఓడిపోతూ ఉంటారు. సో ఎంతసేపు అని చెయ్యి అలా పైన ఉంచి పట్టుకుంటారు చెప్పండి. అప్పుడు ఈయన చెయ్యి దించితే ఇజ్రాయేలీలు ఓడిపోతున్నారని గమనించి అహరోను అండ్ హూరు అని మీకు మెయిన్ క్యారెక్టర్స్లో రాయించాను కదా, జ్ఞాపకం ఉందా? ఆ హూరు అండ్ అహరోను మోషే చెయ్యి ఎత్తి పట్టుకోవడానికి సహాయం చేస్తారు. నేను ఎందుకు హూరు పేరు రాయించానంటే ఇక్కడ ఒక మంచి విలువ రాసుకోండి. మీ సేవకునికి మీది ఏ పరిచయ దేవుడు మీకు అప్పగించాడో కూడా తెలియదు, కానీ మీ సేవకుని బ్యాడ్ టైమ్స్ కొన్ని ఉంటాయి, అంటే వీక్ టైమ్స్ కొన్ని ఉంటాయి. ఆ వీక్ టైమ్స్లో మీరే సంగమా, మీ సేవకుని వీక్ టైమ్స్లో మీరు ఆయనకి స్ట్రెంత్ అవ్వాలి తప్ప ఇంక నువ్వు దిగిపో మేము ఎక్కుతాం అని చెప్పకూడదు. సేవకుడు ఉన్నంత వరకు. ఈ మధ్యకాలంలో పెద్ద సేవకులందరినీ, అంటే వృద్ధాప్యానికి వస్తున్న సేవకుల్ని, సంఘ పెద్దలు కానీ కింద వచ్చే జూనియర్స్ కానీ, మీరు దిగిపోండి, ముసలోళ్ళు అయిపోయారు, వదిలేయండి, ముసలోడు ఎందుకు మాకు అని మాట్లాడిస్తున్నారు. వద్దు. హూరు గురించి నేను ఎందుకు రాయించానంటే, మీ సేవకుని వీక్ టైమ్స్లో మీరు వారికి స్ట్రెంత్ అవ్వాలి తప్ప మీరే వారి వీక్నెస్ అవ్వకూడదు. సంఘం ఎప్పటికీ కూడా సేవకునికి స్ట్రెంత్ అవ్వాలి, సంఘ కాపరికి స్ట్రెంత్ అవ్వాలి అని రాసుకోండి. రేపు దీని గురించి ఇంకా మంచి విలువలు నేర్చుకోవచ్చు. తర్వాత ఈ ఇజ్రాయెల్ సంబంధించిన ఈ నిర్గమకాండానికి సంబంధించిన బ్రీఫ్ స్టోరీ మనందరికీ తెలిసిందే. మొదటి 2 అధ్యాయాల్లో శ్రమకాలము, మోషే జననం జరుగుతుంది. తర్వాత మోషే మిద్యాన్ అరణ్యానికి వెళ్ళిపోవడము, అక్కడ నుంచి దేవుడు ఏర్పరచుకోవడము, కొన్ని సూచనలు చూపించడము, ఫరోతో మాట్లాడడము, ఎంత చెప్పినా ఫరో వినకపోవడము. అలా వినకపోయేసరికి దేవుడు ఏం చేస్తాడంటే తెగుళ్లను దేవుడు పంపిస్తాడు. మొత్తం 10 అద్భుతాలతో కలిపితే 11 మనకు వస్తాయి. తెగుళ్ళు లేదా మరణాన్ని కలిపితే 10 వస్తాయి. సో ఇప్పుడు మీరు రాసుకోవాల్సింది ఏంటంటే, రేపు విలువలన్నీ చూద్దాం. బుక్లో జరిగిన ఈ చరిత్రలో జరిగిన సందర్భాలను ఆధారం చేసుకొని విలువలన్నీ చూద్దాం. చివరిగా ఇది రాసుకోండి మీరందరూ. ఇదొకటి పస్కా గురించిన నియమాలు మీరు రాసుకుంటే ఇంచుమించు ఇక మెయిన్ రెఫరెన్సెస్ కాకుండా ఇంచుమించు ప్రతిదీ మనం రాసేసుకున్నట్టే. అంటే థియరటికల్ పార్ట్ అయిపోతుంది. వాల్యూస్కి సంబంధించిన పార్ట్ రేపు మనం చూద్దాం. బాధలు, తెగుళ్ళు, అద్భుతాలు అని హెడ్డింగ్ పెట్టుకోండి. బాధలు, తెగుళ్ళు, అద్భుతాలు అని పెట్టుకోండి. బాధలు, తెగుళ్ళు, అద్భుతాలు. ఎందుకంటే ప్రతిదీ తెగుళ్ళు కాదు, ప్రతిదీ అద్భుతం కాదు, ప్రతిదీ బాధ కాదు. నేను ఇంతకుముందు చెప్తున్నాను, కర్ర పాము కావడం తెగులు కాదు, అది తెగులు కాదు, అదొక అద్భుతం. సో వాటినన్నింటినీ మీరు రాసుకోండి. బాధలు, తెగుళ్ళు, అద్భుతాలు అని రాసుకోండి. ఇందులో 11 ఉంటాయి. ఫస్ట్ది కర్రను పాముగా మార్చుట. ఫాస్ట్గా రాసుకోండి. ఫస్ట్ది కర్రను పాముగా మార్చుట. దిస్ ఈజ్ అ మిరకల్. మోషే చూసిన ఫస్ట్ మిరకల్ కూడా ఇదే. దేవుడు ఫస్ట్ మోషేకి చూపించిన 3 మిరకల్స్ ఉంటాయి. ఒకటేమో కర్రను పాముగా మార్చడం. ఇది కూడా రాసుకోండి, లేదంటే అవసరం లేదంటే రాసుకోకండి.
ఇజ్రాయేలీలకు కానీ ఐగుప్తీయులకు కానీ దేవుడు మిరాకిల్స్ని చూపించబోయే ముందుగా దేవుడు మోషేకి చూపించింది 3 మిరాకిల్స్ ఉన్నాయి, 3 అద్భుతాలు. ఒకటి కర్ర పాముగా మారడం. రెండవది చెయ్యి తన రొమ్ములో ఉంచుకొనగా చెయ్యి కుష్ఠము కలిగిందిగా మారిపోవడం, అంటే చేతికి అంతటికి అదేమంటారు కుష్టి రోగం వచ్చినట్లుగా అయిపోతుంది. థర్డ్ది నీరు రక్తంగా మారడం. ఈ 3 మోషేకు దేవుడు చూపించిన సూచనలు. ఆ తర్వాత మోషేను స్థిరపరిచిన తర్వాత ఫరోతో మాట్లాడుతుండగా ఫరో ఎంతకి వినకపోయేసరికి మోషే దేవుని ఆజ్ఞను బట్టి చేసిన అద్భుతాలు ఇప్పుడు చూస్తున్నాం. కర్ర పాముగా మారుట, సెకండ్ నీళ్లు రక్తముగా మారుట. ఫస్ట్ కర్ర పాముగా మారుట. ఈ కర్రనే దేవుని కర్రగా ప్రస్తావించబడింది ఈ ప్రయాణం అంతటిలో. ఈ కర్రని ఏదో సామాన్యమైన కర్రగా కాదు, దేవుని కర్ర అని ప్రస్తావించబడింది. సో కర్ర పాముగా మారుట ఫస్ట్. సెకండ్దేమో నీళ్లు రక్తంగా మారుట. మూడవదేమో కప్పలు వచ్చి వారిని ఇబ్బంది పెడతాయి కాబట్టి జస్ట్ కప్పలు అని రాసేసుకోండి సరిపోతుంది. ఫస్ట్ కర్ర పాముగా మారుట, రెండవది నీళ్లు రక్తంగా మారుట, 3 కప్పల వలన కలిగిన బాధ అని రాసుకున్న, కప్పలు అని రాసుకున్న సరిపోతుంది, ఎందుకంటే అర్థమైపోతుంది కనుక. చూడగానే అర్థమయ్యే అంతా రాసుకోండి, మొత్తం రాసుకోవాలని రూల్ లేదు, షార్ట్ కట్స్లో కూడా రాసేసుకోండి. 4వది పేలు, మిన్నల్లి అని ఉంటుంది. పేలును పంపించి దేవుడు బాధిస్తాడు. ఇక్కడ ఇంతవరకు కర్రను పాముగా ఐగుప్తు వాళ్ళు చేస్తారు విద్వాంసులు, తర్వాత నీళ్ళని రక్తంగా కూడా వారు చేస్తారు. కానీ పేల దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆ ఐగుప్తు దగ్గర ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఆ విద్వాంసులు అందరూ చెప్తారు ఇది ఖచ్చితంగా ఇది దైవశక్తే అని చెప్తారు ఫరోకి. అయినా కానీ ఫరో మాట వినడు. 4వ సందర్భంకి వచ్చేసరికి ఫరో దగ్గర ఉన్న విద్వాంసులకు మ్యాటర్ అర్థమైపోయింది కానీ ఫరోకి అర్థమైపోలేదు. సో అది బ్రాకెట్లో మీరు రాసుకోండి. ఇది చూడగానే ఇజ్రాయిల్ జర్నీ మనకు ఐడియా వచ్చేస్తుంది కనుక. 4వది పేలు, ఇది దైవశక్తి అని ఇంకా అప్పటి నుంచి ఇక్కడ నుంచి జరిగే ఏ అద్భుతం కూడా ఫరో దగ్గర ఉన్న విద్వాంసులు చేయలేరు. 5వది బాధాకరమైన ఈగల గుంపు. ఈగల గుంపు. ఇక్కడ మీరు రాసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఫరో కొంచెం అలా షేక్ అయిపోతాడు అనమాట. బాధాకరమైన ఈగల గుంపు రాగానే ఫరో కొద్దిగా భయపడతాడు, కొంచెం బాధపడతాడు, చాలా ఇబ్బంది పడతాడు. ఇక్కడ మోషేకు 2 సూచనలు చేస్తాడు. ఒకటి, మీరు ఈ దేశంలోనే బలి అర్పించండి అని చెప్తాడు. రెండోదేమో నా గురించి కూడా ప్రార్థన చేయండి అని చెప్తాడు. ఒకటి 5వ దాంట్లో బాధాకరమైన ఈగల గుంపు. ఇక్కడ ఫరో మోషేతో మీరు వెళ్ళి ఈ దేశంలోనే బలి అర్పించండి అని చెప్తాడు. తర్వాత నా గురించి కూడా ప్రార్థన చేయండి అని చెప్తాడు. దేవుడు ఎక్కడైతే చేయమన్నాడో అక్కడ చేయమని చెప్తే బాగుండేది, కానీ ఈయన ఏమంటాడు ఈ దేశంలో అర్పించండి, ఎక్కడ అర్పిస్తే ఏంటి, దేవుని దగ్గర లాజిక్లు మాట్లాడకూడదు అని ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను, మరలా చెప్తున్నాను. మనం ప్రేయర్ చేయమనడం కాదు, చాలామంది ప్రేయర్ చేయండి అని ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తారు, ఇవ్వడం తప్పనట్లా. కానీ ప్రేయర్ మీరు చేసుకోకుండా ప్రేయర్ రిక్వెస్ట్లు ఇవ్వడం మాత్రం ఖచ్చితంగా తప్పే అవుద్ది. అది మాత్రం మీరు కూడా నోట్ డౌన్ చేసుకోండి. ఇక్కడే కనుక ఒకవేళ ఫరో మారుంటే తన రాజ్యము కాపాడబడేది, తాను కాపాడబడేవాడు, తన కుమారుడు కూడా కాపాడబడేవాడు. కానీ ఏం చేద్దాం, మారలేదు. మనం కూడా మారదాము లేదా ఇప్పటి నుంచి మారిపోతాను అని చెప్పి మరలా ఆలస్యం చేస్తూ ఉంటాం. నేను నోవాహు ఓడ గురించి చెప్పినప్పుడు మాట చెప్పాను. ఓడ తయారు చేయబడిన తర్వాత కూడా 7 రోజులు దేవుడు గ్రేస్ పీరియడ్ని ఇచ్చినట్లుగా ప్రపంచానికి ఇప్పుడు గ్రేస్ పీరియడ్ నడుస్తూ ఉంది. ఇప్పుడు మీరు ఈ దేశంలో నర్పించండి ఫరోలాగా, కొంచెం దూరం వెళ్ళండి, జంతువులు మాత్రం వద్దు, కేవలము మీరు మాత్రం వెళ్ళండి, పురుషులు మాత్రం వెళ్ళండి, ఇలా మీరు లిటిగేషన్లు మాత్రం దేవునితో పెట్టకండి. ప్రభువా సీరియల్ మానేస్తాను కానీ సినిమాలు మానేస్తాను తప్ప ఈ హీరో సినిమాని మాత్రం మానేయలేను, నేను సిగరెట్ మానేస్తాను తప్ప మందు మానేస్తాను తప్ప సిగరెట్ మానేయలేను, ఇలాంటి వద్దు. దేవుడు ఏదైతే వద్దన్నాడో ప్రతి దాన్ని వదిలిపెట్టేయండి. దేవుడు ఏదైతే చేయమన్నాడో పోనిచ్చేయమన్నాడో. ఇక్కడ సాదృశ్యంగా ఇజ్రాయిల్ని ఒకసారి, అంటే సాదృశ్యంగా చెప్తున్నాను, ఒకవేళ పాపం అనుకుంటే దేవుడు పోనిచ్చేయమన్న ప్రతిదాన్ని పోనిచ్చేయండి, దేన్ని దాచుకోకండి. దేవుడు పోనిచ్చేయమన్న ప్రతి దాన్ని పోనిచ్చేయండి. మరలా దీన్ని విపరీత అర్థాలు తీయకండి. మీకు అర్థమవడానికి కొన్ని విలువలు అలా చెప్తున్నాను. సరే, 5వది బాధాకరమైన ఈగల గుంపు. ఇక్కడ ప్రేయర్ రిక్వెస్ట్ అందిస్తాడు, ఈ దేశంలోనే అర్పించండి అని చెప్తాడు, అది కూడా రాసుకోండి. తర్వాత 6వది బాధాకరమైన తెగులు అని రాసుకోండి. 6వది బాధాకరమైన తెగులు. 7వది పొక్కులు దద్దుర్లాయను అని రాసుకోండి, దద్దుర్లు అని రాసుకోండి, పొక్కులుగా వచ్చేస్తుంది దద్దుర్లు. 8వది వడగండ్లు అని రాసుకోండి, వడగండ్లు.
ఇక్కడ మరలా ఫరోకు మార్మోన్స్ కలుగుతుంది అనమాట. ఇక్కడ ఫరో ఏం చేస్తాడంటే పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేస్తాడు. మేము పాపం చేశాం, మా జనులు పాపులు అని చెప్పి, మేము దుర్మార్గులము, మిమ్మల్ని పంపిస్తాను నేను, కానీ దయచేసి వడగండ్లు తొలగించండి, కానీ వెళ్తే పురుషులు మాత్రమే వెళ్ళండి అని చెప్తాడు. చూడండి, దేవుడు దెబ్బలు కొడుతున్నప్పుడు పూర్తిగా మారాలి తప్ప. ఇప్పటికీ నేను చెప్తున్నాను, ఇప్పటికీ బ్యాప్టిజం పొందని జంతువులు అని చెప్పని చూసారా, ఆ జంతువులు ఎవరైనా ఉంటే మీరు త్వరగా బ్యాప్టిజం పొందండి. నేను నా పెళ్లి రోజు పొందుతాను, నేను అక్కడ పొందుతాను, యెరూషలేంకి వెళ్ళి పొందుతాను. ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే ఏం చేస్తాయ్యా? యెరూషలేంకి వెళ్ళి అక్కడ యోర్దాన్ నదిలో పొందుతా అంటే అక్కడే కూలిపోయింది అనుకో ఫ్లైట్, ఏం చేస్తావు? అన్ని సెంటిమెంట్లు ఏం వద్దు, కావాలంటే యెరూషలేంకి వెళ్ళి చూడండి, యోర్దానికి వెళ్ళి మునుగుతారా మునగండి, కానీ బ్యాప్టిజం పొందడాన్ని యోర్దాన్లో తీసుకుంటా అనేవారు కొందరు ఉంటారు. అంతవరకు ఏదైనా అయితే ఏం చేస్తారు చెప్పండి? మారు మనసు అనేది కొంచెం కొంచెం చేస్తా, అక్కడక్కడ చేస్తా, అప్పుడప్పుడు చేస్తా అనేది కాదు. కంప్లీట్గా చచ్చిపోవాలి లోకంలో, కంప్లీట్గా జీవించాలి దేవునిలో. చాలామంది ఏం చేస్తారంటే మారు మనసు అనేది ఒక కాన్స్టాంట్ ప్రాసెస్ అంటారు, కానీ మారు మనసు అనేది ప్రాసెస్ కాదు, అదొక వెంటనే జరగాల్సిన ప్రక్రియ. ఏది ప్రాసెస్ అంటే పరిశుద్ధత నుంచి సంపూర్ణత వైపు వెళ్ళేది ప్రాసెస్. పాపాన్ని చంపడం ప్రాసెస్ కాదు, పాపాన్ని అర్జెంటుగా చంపేయాలి. పాపాన్ని చంపేసిన తర్వాత కొత్తగా మనం జీవిస్తాం పరిశుద్ధంగా. అక్కడ నుంచి పరిపూర్ణతలోనికి వెళ్ళడం అనేది ప్రాసెస్. దేవుడు చెప్పింది అది, అంతేగా తప్ప ఈరోజు మందు మానే, రేపు సిగరెట్ మానే, ఎల్లుండి సీరియల్ మానే, అవతలుండి ఏమంటారు సినిమాలు మానే, ఆ తర్వాత జబర్దస్త్ మానే, ఆ తర్వాత ఇంకో పటాస్ ఏదో మానే, ఆ తర్వాత ఈ సీరియల్ మానే, అలా మానేసుకుంటూ రోజుకొకటి మానేసుకుంటూ వెళ్తే మనం చేసే పాపాలకి 3 తరాలు 4 తరాలు వెళ్ళిపోతుంది. ఆ లోపు మనం చచ్చిపోతాం. సో వద్దు, మేము పాపులము, మేము దుర్మార్గులను ఒప్పుకోవడం గొప్ప విషయం కాదు, ఒప్పుకొని విడిచిపెట్టాలి. సో ఫరో విడిచిపెట్టలేదు కనుకనే 9వ తెగులు వచ్చింది, అదే మిడతలు. 9వదిగా మిడతలు. ఇక్కడ కూడా మేము పాపం చేసాము, ఈ ఒక్కసారి మమ్మల్ని క్షమించండి అంటాడు. మన భాష ఇది కూడా, మన భాషే. ప్రభు ఈ ఒక్కసారి నన్ను క్షమించు ప్రభు, ఈ ఒక్కసారి నన్ను ఇబ్బంది పెట్టకు ప్రభు, నన్ను క్షమించయ్యా, ఈ ఒక్కసారి పాపం చేశానయ్యా అంటాం మనం కూడా. అదే 9వదిగా మిడతలు వచ్చినప్పుడు, మిడతల వలన కలిగిన బాధను బట్టి ఫరో అలా అంటాడు. తర్వాత 10వదిగా 3 రోజులు గాఢాంధకారం కలుగుతుంది. 3 రోజులు గాఢాంధకారము కలుగుతుంది, 3 రోజుల గాఢాంధకారం. అప్పుడు ఏమంటాడంటే మీరైతే వెళ్ళండి, కానీ మందలు మరియు పశువులు మాత్రం ఇక్కడే ఉండాలి అని అంటాడు. చూడండి, మార్పు రావట్లా, వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతుంది. మనలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ చూడండి. ఈ దేశంలో నర్పించండి, నా గురించి ప్రార్థన చేయండి, మీరైతే వెళ్ళండి కానీ మందలు పశువులు వద్దు అని చెప్పినప్పుడు మోషే ఒక మాట అంటాడు. ఇక్కడ ఏమంటాడంటే, నేను రేపు దీని గురించి మరలా నేను చెప్తాను, కానీ సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. లేదు, మేము ఖచ్చితంగా అందరం వెళ్ళాలి, ఎందుకంటే ఎప్పుడు దేని ద్వారా నా దేవుడు మహిమ పొందుతాడో తెలియదు కనుక మేమందరం వెళ్ళాలి, ఎప్పుడు దేవుడు దేన్ని అడుగుతాడో మాకు తెలియదు కనుక మేమందరం వెళ్ళాలి అని మోషే అంటాడు. దీన్ని బట్టి ఆ మందల పశువుల ప్లేస్లో కొద్దిసేపు సాదృశ్యంగా మన ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుందాం. మీలో ఎవరైనా సంఘానికి ఫ్యామిలీతో కాకుండా సింగిల్గా వెళ్ళేవారు ఉంటే, మీరు మీ సంఘాన్ని మీ కుటుంబానికి చెప్పాల్సింది ఏంటంటే, మీరు కూడా రండి. ఎప్పుడు ఎవరిని బట్టి దేవుడు మహిమ పొందుతాడో తెలియదు. ఆ సండే స్కూల్ పిల్లల్ని బట్టి మహిమ పొందుతాడా, మీ భార్యను బట్టి స్త్రీలను బట్టి మహిమ పొందుతాడా, లేదా పురుషులను బట్టి భర్తలను బట్టి మహిమ పొందుతాడా? సో ఎప్పుడు ఎవరిని బట్టి దేవుడు మహిమ పొందుతాడో ఎవరికి తెలియదు కనుక కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది రేపు నేను మరలా జ్ఞాపకం చేస్తాను కొంచెం డీటెయిల్డ్గా. తర్వాత 11వదిగా అందరూ చనిపోతారు. అందరూ చనిపోయినప్పుడు నన్నైతే బ్లెస్ చేయండి అని చెప్తాడు. సరే, ఇంకా మీ చావు మీరు చావండి, మీరు వెళ్ళిపోండి, కానీ నన్ను మాత్రం దీవించండి అని చెప్తాడు. 12వదిగా యాక్చువల్గా 10 తెగుళ్ళే, కానీ నేను రక్తము కర్ర అది కూడా చెప్పేసరికి 12 అవుతున్నాయి. 12వదిగా అప్పటికీ మారు మనసు పొందకుండా మరలా ఇశ్రాయేలుని తరిమేసరికి చావు ఎదురైంది. అందుకే దేవుని దగ్గర ఆటలొద్దు. మారు మనసు అనేది ప్రాసెస్ కాదు, వెంటనే జరగాల్సిన ప్రక్రియ. సో మీలో కూడా ఎవరైనా ఈ ఒక్కసారి, ఇంకొకసారి, ఈ నెల వరకే, లేదా క్రిస్మస్ వరకు, న్యూ ఇయర్ వరకు అనే ఆలోచనలో ఉంటే, అంతవరకు మనం ఉండమనే విషయాన్ని, దానికి గ్యారంటీ లేదనే విషయాన్ని కూడా మీరు నోట్ డౌన్ చేసుకోండి. తర్వాత ఎలాగో 10 minutes టైం ఉంది కనుక పస్కా గురించిన నియమాలు కూడా మనం రాసేసుకుందాం. రేపు వీటి గురించి మనము ఇక రాసుకునే పార్ట్ ఏం లేకుండా రేపు మంచి విలువలు నేర్చుకుందాం. పస్కా గురించిన నియమాలు ఫాస్ట్గా రాసేసుకోండి. ఇంకా మనకు ఒక 10 minutes టైం ఉంది, 15 minutes టైం ఉంది. నేను 10 minutesలోనే క్లోజ్ చేస్తాను. పస్కా గురించిన నియమాలు రాసుకోండి. పస్కా గురించిన నియమాలు అని రాసుకోండి. పస్కా అనేది అబీబు నెల మొదటి నెల 14వ రోజున జరపాలి. అబీబు నెల అంటే హెబ్రూ క్యాలెండర్ ప్రకారంగా మొదటి నెల. అది 14వ రోజున పస్కా పండుగ అనేది జరిగించాలి. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే, ఆ రాత్రి మనమంటే వారు ఇజ్రాయేలీలు పొంగని రొట్టెలు, పులియని రొట్టెలు మాత్రమే తినాలి.
ఫస్ట్ పస్కా గురించిన నియమాల్లో ఫస్ట్ నియమం అబీబు నెల 14వ రోజున ఇది జరగాలి. రెండవది యాక్చువల్గా ఇజ్రాయేలీలకు చెప్పాడు కనుక ఆ టైంలో ద్వారబంధం మీద రక్తం చల్లాలి. అది చూచి మరణదూత దాటిపోతాడు. పస్కా అంటేనే దాటిపోట, పాస్ ఓవర్. ఆ తర్వాత మూడవది ఆ రాత్రే పొంగని రొట్టెలు తినాలి, అది కూడా చేదు కూరలతో తినాలి. ఆ రాత్రే పొంగని రొట్టెలు తినాలి, అది కూడా చేదు కూరలతో తినాలి. పస్కా అంటే ఏంటి, ఎలా చేయాలంటే ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆ రాత్రే పొంగని రొట్టెలు తినాలి, అది కూడా చేదు కూరలతో తినాలి. నాలుగవది తల, కాళ్ళు, ఆంత్రములు అగ్నితో కాల్చి తినాలి. ఇన్ని నియమాలు ఉన్నాయి. ఇప్పుడు పస్కా అంటే మంచిగా చికెన్ బిర్యానీ చేసుకుని తింటున్నారు. ఇప్పుడు కూడా పస్కా ఆచరించేవారు ఉన్నారు, మంచి చికెన్ బిర్యానీ చేసుకుని తింటున్నారు. అలా కాదు అసలు చేయాల్సిన విధానం. పస్కా అనేది కేవలం ఇజ్రాయేలీల పండుగ, మనం చేయాల్సిన అవసరం లేదు. ఈ పస్కాకు సాదృశ్యం, పస్కా రొట్టెలకు, పులియన్ రొట్టెలకు సాదృశ్యం మనం ఆల్రెడీ తీసేసుకుంటున్నాం ప్రతి ఆదివారం. సో ఇప్పుడు మనం పస్కాను భుజించాల్సిన అవసరం లేదు. కానీ ఆనాడు ఉన్న నియమాలు దేవుడు చెప్తున్నారు. తల, కాళ్ళు, ఆంత్రములు. నాలుగవది ఇది అగ్నితో కాల్చి తినాలి. ఐదవది ఉడకంది కానీ నీళ్లతో వండింది కానీ తినకూడదు. ఉడకంది కానీ నీళ్లతో వండింది కానీ నీళ్లతో వండింది కానీ తినకూడదు. ఎన్నైపోయినాయి? 1 2 3 4 5. సిక్స్త్ది ఉదయానికి ఏది మిగలకూడదు. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు కూడా ఇదే వేసేద్దాం అనడానికి వీల్లేదు. ఉదయానికి ఏది మిగలకూడదు. సిక్స్త్ది ఉదయానికి ఏది మిగలకూడదు. సెవెంత్ది ఏంటంటే ఒకవేళ మిగిలితే కక్కుర్తి పడకుండా దాన్ని తినకుండా అగ్నితో కాల్ చేయాలి అని రాసుకోండి. అంటే కక్కుర్తి అని రాసుకోకండి, మీకు అర్థమవడం చెప్తున్నాను. సెవెంత్దే కదా, 1 2 3 4 5 6 7. సిక్స్త్దేమో ఉదయానికి ఏది మిగలకూడదు. సెవెంత్దేమో మిగిలితే అగ్నితో కాల్ చేయాలి. సెవెంత్ది ఒకవేళ మిగిలితే అగ్నితో కాల్ చేయాలి. ఎనిమిదవది ఎయిత్ నియమం ఏంటంటే నడుము కట్టుకొని తినాలి, చెప్పులు తొడుక్కొని తినాలి, కర్ర పట్టుకొని త్వరపడుచు తినాలి. బ్రదరు ఆ థమ్స్అప్ కొంచెం ఇలా ఇస్తారా, ముద్ద దిగట్లేదు, కొంచెం కోకోకోలా తాగుతా అనకూడదు. ఇక మనం ఏం చేస్తాం, చికెన్, థమ్స్అప్ ఇవన్నీ పెట్టుకొని ఈ ముద్ద దిగకపోతే ఆ థమ్స్అప్ కొంచెం తాగి మధ్య మధ్యలో నిమ్మకాయ అలా పిండుకుంటూ మధ్యలో ఆనియన్స్ కోసం వెయిట్ చేస్తూ ఆ సువాసన ఆస్వాదిస్తూ ఆగ్రహాన్ని ఇస్తూ తింటాం కదా, అలా తినకూడదు. ఎయిత్ది నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని కర్ర పట్టుకొని త్వరపడుచూ తినాలి. ఇంత చేయాలి మరి పస్కా చేయాలంటే. దీన్ని అన్యుడు తినకూడదు. ఒకవేళ అన్యుడు తినాలంటే సున్నతి చేయించుకోవాలి ఖచ్చితంగా. దీన్ని అన్యుడు తినకూడదు. ఒకవేళ అన్యుడు తినాలంటే సున్నతి చేయించుకోవాలి. ఇప్పటికి కూడా దీన్ని ప్రభు బల్లను ఎవరు కూడా అన్యులు ముట్టకూడదు. ఒకవేళ దాంట్లో చెయ్యి వేయాలంటే బ్యాప్టిజం తీసుకోవాలి ఖచ్చితంగా. సున్నతి అనేది బ్యాప్టిజంకి సాదృశ్యం. ఎందుకంటే సున్నతి అనేది కూడా దేవుడు శరీరానికి పెట్టినా కానీ ఆ నియమాన్ని ఎక్కువ పాత నిబంధనలోనే దేవుడు హృదయ సున్నతి గురించి మాట్లాడతాడు. అంటే హృదయంలో ఏవేవైతే కల్మషాలు ఉన్నాయో వాటిని తొలగించుకోవడం హృదయ సున్నతి అంటాడు కొన్ని పదజాలాల్లో. దాని రెఫరెన్సెస్ కూడా నేను రేపిస్తాను. కాకపోతే హృదయ సున్నతి అంటే ఏంటో కాదు, ఈ కాలంలో బ్యాప్టిజానికి సాదృశ్యం. సో 9వ నియమం ఏంటంటే అన్యుడు దీన్ని తినకూడదు. ఒకవేళ తినాలి అని అనుకుంటే సున్నతి కంపల్సరీగా చేయించుకోవాలి. తర్వాత 10వది ఒక్క ఇంటిలోనే తినాలి, బయటికి తీసుకెళ్ళకూడదు అని రాసుకోండి. అంటే పక్కింటి వాళ్ళకి ఇవ్వడం, ఎదురింటి వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళది మనం తీసుకోవడం, ఇలా షేరింగ్ ఉండకూడదు. ఒక్క ఇంటిలోనే తినాలి, బయటికి తీసుకొని వెళ్ళకూడదు. 11వది ఎముక విరవకూడదు. ఇది యేసుప్రభువారి జీవితంలో నేను చెప్పాను కదా, పస్కా పశువు యేసుప్రభువారి సిలువకు సాదృశ్యం. యేసుప్రభువారికి కూడా ఆయన ఎముకలలో ఏదియు విరగొట్టబడదు అనే ప్రవచనం అది. ఎందుకంటే ఆయన పస్కా బలికి సాదృశ్యం కనుక. 11వ నియమం ఏంటంటే ఎముకలు విరగకూడదు. నాకు బోన్లెస్ కావాలి, బోన్స్ ఇరగొట్టేయండి అని అంటే కుదరదు. 11వది ఇది పస్కాను గురించిన నియమాలు మనం చూస్తున్నాం. టైం ఎంత? 10 minutes ఉంది కాబట్టి చివరిగా అండి ఇది చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మీకు ఒక ప్రేయర్ పాయింట్ ఇచ్చి నేను క్లోజ్ చేస్తాను. కాకపోతే ఇది మీకు హోంవర్క్. నేను మరలా చెప్తున్నాను, ఇది మీకు హోంవర్క్. ఏంటో ఆ హోంవర్క్ చెప్తాను. ప్రత్యక్ష గుడారములో ఉండే
పరికరాలు మరియు వాటి ప్రదేశాలు అని హెడ్డింగ్ పెట్టుకోండి. ప్రత్యక్ష గుడారంలో ఉండే పరికరాలు మరియు వాటి ప్రదేశాలు అనేది హెడ్డింగ్ పెట్టుకోండి. ఇది మీకు హోంవర్క్. నేను హెడ్డింగ్స్ మాత్రమే ఇస్తాను, ఇది మీకు హోంవర్క్. అది ఎక్కడ చదవాలో కూడా నేను చెప్తాను. 1 అధ్యాయము 2 అధ్యాయాలు ఇంతకుముందే చెప్పేసాను ఆల్రెడీ ఓవర్వ్యూలో. ప్రత్యక్ష గుడారంలో ట్యాబర్నాకిల్లో ఉండాల్సిన గుడారంలో ఉండాల్సిన పరికరాలు వాటి ప్రదేశాలు అని రాసుకోండి. అందులో నేను 3 సైడ్ హెడ్డింగ్స్ ఇస్తాను, దాన్ని ఫిల్ చేయాల్సిన బాధ్యత మీదే. అది మీకు హోంవర్క్ అనుకోండి. నేను 3 సైడ్ హెడ్డింగ్స్ ఇస్తున్నాను. 1 వెలుపటి ఆవరణం, సైడ్ హెడ్డింగ్ నెంబర్ 1 వెలుపటి ఆవరణం. కొద్దిగా ప్లేస్ వదులుకొని 2nd సైడ్ హెడ్డింగ్ రాసుకోండి, పరిశుద్ధ స్థలం. వెలుపటి ఆవరణం తర్వాత ప్లేస్ కొద్దిగా వదిలేసుకొని 2nd సైడ్ హెడ్డింగ్ రాసుకోండి, పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధ అంటే వెలుపటి ఆవరణంలో ఏవి ఉంటే మీరు రాసుకోవాలి. ఏవేవి ఎక్కడుంటాయి, కుడివైపు ఏముంటాయి, ఎడమవైపు ఏముంటాయి, మధ్యలో ఏముంటాయి, ఇవన్నీ మీరు రాసుకోవాలి. అది మీరు రాసుకోండి. నిన్నటి దినాన్ని ఒక హోంవర్క్ ఇచ్చాను, యాకోబు చేసిన ప్రయాణాల, అది ఎంతమంది చేశారు నాకైతే తెలియదు. నాకైతే ఒక చెల్లి పంపించారు. సో మీరు చేయండి, నాకు పంపించకపోయినా పర్లేదు కానీ మీరైతే చేయండి. అన్నీ నేనే చెప్పాలని కూడా నేను అనుకోవట్లేదు. సో ఫస్ట్ ప్రత్యక్ష గుడారంలో ఉండే వాటి గురించి 3 సైడ్ హెడ్డింగ్స్ ఇస్తాను. అందులో ఏమేమి ఉంటాయి, ఏ పొజిషన్లు ఉంటాయి రాసుకోవడం మీ బాధ్యత, అది నా బాధ్యత కాదు. అన్నీ నేను చెప్పి ఒక్కదాన్ని మాత్రం హోంవర్క్ ఇస్తాను, చాలా చిన్నది కనుక. ఫస్ట్ వెలుపటి ఆవరణం అనేది ఫస్ట్ సైడ్ హెడ్డింగ్. ఇందులో ఏముంటాయో దాని పొజిషన్స్ ఏంటో రాయండి. 2nd సైడ్ హెడ్డింగ్ ఏమో పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలం. ఇందులో ఏవేవి ఉంటాయి వాటి సైడ్ హెడ్డింగ్ ఏంటి రాయండి. తర్వాత అతి పరిశుద్ధ స్థలం, ఇందులో వాటి కొలతలు ఏం అవసరం లేదు, ఏమేమి ఉంటాయో రాస్తే సరిపోతుంది. అతి పరిశుద్ధ స్థలం, ఇందులో ఏమేమి ఉంటుంది వాటి సైడ్ హెడ్డింగ్స్ ఏంటో మీరు రాయండి. ఏ అధ్యాయాలు చదివితే మీకు తెలుస్తుందో నేను ఇంతకుముందే చెప్పాను. 39వ అధ్యాయంలో టాబర్నాకిల్కి సంబంధించిన, ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన ఏవేవైతే చేయబడ్డాయో అవన్నీ 39లో మనకు కనబడతాయి. 39లో ఏవేవైతే చేయబడ్డాయో అన్నీ బెసలేలు చేసిన ప్రతిదీ 39వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. వాటి ప్లేస్మెంట్స్ అన్నీ 40వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. సో ఈ 2 అధ్యాయాలు మీరు చదివి దాని హోంవర్క్ చేసి, రేపు నేను ఎవరినో ఒకరిని అడుగుతాను, నాకు తెలిసిన వారిలో ఎవరో ఒకరిని కన్ని అన్ననో, బబ్లు అన్ననో, లేదా ఎవరు గండేపల్లి సురేష్ అన్ననో, భావన చెల్లినో, మాధురి చెల్లినో, లేదా మన సంఘస్థులు వెంకటేష్ అన్ననో, శివ అన్నైనా, ఎవరినో ఒకరిని 4-5 చీటీలు వేసుకుంటాను. ఇక్కడ చీటీలు యెహోవా తీర్మానమే స్థిరం అంటారు, చీట్లు ఒడిలో వేయబడును, యెహోవా తీర్మానం స్థిరం అన్నట్టుగా నాకు తెలిసిన వారి పేర్లందరూ వేసుకొని ఒకటి తెరుస్తాను. మీరు చదవాలి. నేను ఎప్పుడైతే మన సంఘస్థులు రెడీగా ఉండండి. అది మంజుల ఆంటీ అయి ఉండొచ్చు, రూత్ ఆంటీ అయి ఉండొచ్చు, శ్రీనివాస్ అంకుల్ అయి ఉండొచ్చు, శివ అంకుల్ అయి ఉండొచ్చు, శివ అన్న అయి ఉండొచ్చు, తర్వాత గ్లోరీ, హేనా, ఎస్తేర్, మీరై ఉండొచ్చు, అమ్మ మీరైనా, తర్వాత శివ అన్నయ్య, రమ్య అక్క, మర్యాదాస్ అన్నయ్య, అశోక్ అన్నయ్య అక్క వాళ్ళు, అరుణ అక్క వాళ్ళు, మీరు ఎవరైనా అయి ఉండొచ్చు. మన సంఘస్థులు పేర్లు, తర్వాత కన్ని అన్న, బబ్లు అన్న, గండేపల్లి సురేష్ అన్న, భావన చెల్లి, తర్వాత క్రాంతి, అమ్మ క్రాంతి మీరు కూడా అమ్మ, మీరు, తర్వాత ఇంకా గ్రూప్లో నాకు తెలిసిన వారు ఎవరైతే నాతో ఫోన్లో టచ్లో ఉంటారో, ఉదయ్ అన్నయ్య, బంటి, మీరు నాతో ఫోన్లో టచ్లో ఉన్నారో, రేపు మీ హోంవర్క్ ఇది మీరు లైవ్లో చెప్పాల్సి వస్తుంది. సో హోంవర్క్ని రెడీ చేసుకోండి. రేపటితో నిర్గమకాండాన్ని దేవుని కృపను బట్టి విలువలతో మనం కంప్లీట్ చేద్దాం. ఓకేనా? ప్రార్థన పూర్వకంగా రండి. ఈరోజు థియరీ మొత్తం అయిపోయింది. నిర్గమకాండం ఓవర్వ్యూ ఏంటి, అందులో ఉన్నవి ఏంటి, వాటి విలువలు, వాటి నియమాలు ఏంటి, ఎన్ని పండుగలు ఉంటాయి, వాటిని ఏమంటారు. సో ఇవన్నీ మనం చూసాం కనుక రేపు ఓవర్వ్యూ కాదు, విలువలు, చాలా మంచి విలువలు ఉంటాయి నిర్గమకాండంలో. నిర్గమకాండం అంతా యేసు ప్రభు గురించే మాట్లాడుతుంది, సిలువ గురించే మాట్లాడుతుంది కనుక రేపు మనకు ఖచ్చితంగా ఉంటుందండి. సండే కనుక సండే రేపు 8:30 నుంచి పెట్టుకుందామా 8 నుంచి పెట్టుకుందామా అనేది మీ ఇష్టం. అది మీరు ఇప్పుడే చెప్పేస్తే దాన్ని బట్టి నేను ఫిక్స్ చేస్తాను. రేపు 8 to 10 పెట్టుకుందామా, 8:30 నుంచి 10 వరకు పెట్టుకుందామా, అది మీ ఇష్టం. దాన్ని బట్టి మీరు, లేదంటే గ్రూప్లో అయినా నాకు తెలియజేయండి. ఇప్పుడు తెలియజేసిన పర్లేదు, గ్రూప్లో తెలియజేసిన పర్లేదు. రేపు అయితే ఉంటుంది, రేపు మనకు ఉంటుంది. ఇక ప్రేయర్ పాయింట్తో మనం ముగించుకుందాం. ఇక ఈ రోజు నుంచి నేను 10 అయితే దాటనివ్వను. 10కి ఎగ్జాక్ట్గా నేను 10 లోపే నేను క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తాను. కీర్తనల గ్రంథం 119వ కీర్తన, 119వ కీర్తన ప్రేయర్ పాయింట్ ఉంది కదా, 119వ కీర్తన.
43వ వచనాన్ని ఒకసారి చూడండి ప్రేయర్ పాయింట్గా. ఈరోజు 6వ రోజు 43వ వచనాన్ని కీర్తనల గ్రంథం, నిన్న కీర్తనల గ్రంథం 119:66లోని 2వ మాటను మీకు ప్రేయర్ పాయింట్గా ఇచ్చాను. ఈరోజు 43వ వచనం 119:43, నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకము అని ప్రార్థన చేయండి. నా నోట నుండి ప్రభువా వ్యర్థమైన సిద్ధాంతాల జోలికి నేను వెళ్ళకుండా సత్యవాక్యము, విలువలు, రక్షణ విలువలు, సిలువ, ఇది మాత్రమే నా నోటుంచు, అవి ఏమాత్రం తీసివేయకు ప్రభువా అని ప్రార్థన చేయండి. అండ్ మరలా చెప్తున్నాను, ఈరోజు ఎవరైతే అపహాస్యాలు చేశారో వారి గురించి పట్టించుకోకండి. నేను మరలా మీకు చెప్తున్నాను, ధైర్యపరుస్తున్నాను. బైబిల్ మీరు చదవాలంటే లక్షలు బైబిల్ మీరు అర్థం చేసుకోవాలంటే లక్షలు ఒకరికి ఇచ్చి సంవత్సరాలు ఒకరి హాస్టల్లో మీరుండి బైబిల్ నేర్చుకోవాల్సిన అవసరత లేదు. ప్రార్థన చేసి, నేను మరలా అంటున్నాను, బైబిల్ ట్రైనింగ్ చేసేంత దూరంలో లేదు, ప్రార్థించేంత దగ్గరలో ఉంది. అంటే మన వాళ్ళకి ఏంటంటే మొత్తం విన్నా అర్థం చేసుకోరు. ప్రార్థించేసి బైబిల్ తల దగ్గర పెట్టుకుంటే బైబిల్ వస్తుందని చెప్పాలా. మీకు ఇచ్చిన ఫస్ట్ ప్రేయర్ పాయింటే ప్రార్థించి బైబిల్ చదవండి. అలా చదివితే దేవుడే మీ కళ్ళు తెరుస్తారు. నేను అప్పుడే చెప్పాను, ఈ సెషన్స్ మీరు వినకపోయినా మీరు ప్రార్థించి బాగా బైబిల్ చదివితే ఖచ్చితంగా దేవుడే జ్ఞానాన్ని ఇస్తారు. సో ఎలాంటి రిప్లై ఇవ్వకండి, వారి గురించి అసలు ఆలోచించకండి. ఎవరైతే అపహాస్యాలు చేశారో, కనీసం వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడారో, ఆ భాష క్రైస్తవులది కాదు. సో వారు క్రైస్తవులు కానందుకు బాధపడండి, వారి రక్షణ విషయమై ప్రార్థన చేయండి, అంతే తప్ప వారు మనల్ని ఏమంటున్నారు, మన ప్రక్రియను ఏమంటున్నారు, ఎక్కడ వాక్యం వినొద్దు అని కానీ, సంఘాలకు వెళ్ళొద్దు అని కానీ నేను చెప్పలేదు. పైగా ఆదికాండం 1వ అధ్యాయంలో నేను చెప్పాను, వాక్య ధ్యానం, ప్రార్థన, తర్వాత దేవునితో వాక్యం చదవడము, వాక్యం వినడం, ఈ మూడు కూడా 3 జ్యోతులతో సమానం అని చెప్పాను. సో మనం ఏం చెప్పినా మనల్ని నచ్చని వారు కొందరు ఉంటారు. వారు ఏదో ఒకటి కాంట్రవర్సీ చేయాలనుకుంటారు. వారికి ఒక ఆశ, మనం ఏదైనా రెస్పాండ్ అవుతే మళ్ళీ వాళ్ళు అంటే వాళ్ళకి ఏం టైం ఉండదు కాబట్టి ఇలా ఏదో ఒక కాంట్రవర్సీ చేసి అందరినీ కెలుగుతూ కూర్చుంటారేమో. మీరైతే వారికి రెస్పాండ్ అవ్వకండి, నేను రెస్పాండ్ అవ్వను. వారి గురించి ప్రేయర్ చేయండి. ప్రార్థన అంటే ఏదో తాగండి అని చెప్తే ట్రోల్ చేస్తే ఒక అందం, సినిమాలు చూడండి రా అని చెప్తే ట్రోల్ చేస్తే ఒక అందం. ప్రార్థన చేయండి అన్నప్పుడు ట్రోల్ చేస్తున్నంటే వారి అజ్ఞానానికి నేను వదిలిపెడుతున్నాను. ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి. ఒక మనిషి మీద ఆధారపడకుండా, మనిషి ఉంటేనే నాకు వాక్యం వస్తుంది అని అనుకోకుండా, నేను బైబిల్ చదివి ప్రార్థన చేసి బైబిల్ చదివినా దేవుడు నాతో మాట్లాడతాడని విశ్వాసాన్ని దేవుడి మీద పెంపొందించుకోండి. ఈ ఆత్మీయ మాటలు చెప్పినప్పుడు ట్రోల్ చేస్తున్నారంటే పర్లేదు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. వారికి రావాల్సిన శాపం రాకుండా మీరు ప్రార్థన చేయండి, సరిపోతుంది. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. గ్రూప్ ఓపెన్ చేయబడుతుంది, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అక్కడ అడగొచ్చు. అండ్ మీరు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వండి. రేపు 8 నుంచి 10 వరకు పెట్టుకుందామా, 8:30 నుంచి 10 వరకు పెట్టుకుందామా అనేది ఖచ్చితంగా గ్రూప్లో అందరూ రెస్పాండ్ అవ్వాల్సిందిగా కోరుతూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ పాట ద్వారా మనం సెలవు తీసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవ, మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రం నాయన. తండ్రి ఎవరైతే అపహాసకులు నాయన బయలుదేరారో వారందరినీ క్షమించండి నాయన. విలువలను కూడా తృణీకరించే వారు తయారవుతున్నానని వారిని క్షమించండి నాయన. ప్రార్థన, విశ్వాసము, వాక్య ధ్యానము ఎంత ఇంపార్టెంటో తండ్రి వారికి తెలియజేయండి. మాకు తెలియజేస్తున్నందుకు నీకు స్తోత్రం నాయన. మరలా నాయన మేము మనుషుల వైపు చూడక నీ వైపే చూడడానికి నీ కృపను అనుగ్రహించండి. ఈ రోజు నాయన నిర్గమకాండంలో ఉన్న థియరీ అంతా నేర్చుకోవడానికి నువ్వు చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రం నాయన. ఆ థియరీ అంతటిని నాయన ఈ రోజుతో ఆపేసి రేపటి నుంచి నాయన మేము విలువలు నేర్చుకుని పోతుండగా కార్యానుకూలమైన మంచి సమయాన్ని మాకు ప్రసాదించి ప్రభువా తండ్రి అనేకమైన విలువలను, అందులో సిలువను, దాని వెనుక దాగిన విలువలను మా అందరికీ నేర్పించి మా అందరినీ రాకడకు సిద్ధం చేయమని కోరుతున్నానైనా. ఇచ్చిన ఆసక్తిని బట్టి నీకు స్తోత్రం నాయన. అనేక మంది వచ్చి వాక్యం వింటూ ఉండగానైనా వారిలో ఈ ఆసక్తినైనా కడమట్టుకు ఉండడానికి, నీవే తుదమట్టుకు ఉండడానికి నీవే సహాయం చేయమని కోరుతూ వచ్చిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను దీవించండి. వారిలో అనారోగ్య సమస్యలతో ఎవరైనా బాధపడుతుంటే వారిని స్వస్థపరచండి, వారికి ఉన్న ఇబ్బందులను తొలగించండి, మేలుకరమైన ఈవులతో తృప్తిపరచండి. ప్రభువా నేను ఎవరైతే తండ్రి జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వారికి మంచి జాబ్స్ని దయచేయండి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుండగా నాయన కావాల్సిన జ్ఞానాన్ని, వివేచనను నీవు ప్రసాదించమని ప్రాధాయపడుతున్నాను నాయన. ప్రభు ఈరోజు ప్రేయర్ పాయింట్లో మేము నేర్చుకున్నట్లుగా తండ్రి సత్యవాక్యాన్ని మా నోటి నుండి నాయన నీవు తీసివేయకుండా నాయన ఎప్పుడు నాయన మేము మాట్లాడితే సత్యమే మాట్లాడడానికి
చేయడానికి, మేము సత్యమే మాట్లాడడానికి నాయన మా నోటిని నాయన అలా స్థిరపరిచి నిబంధన చేయమని ప్రాధేయపడుతూ, ఈరోజు ఏవైనా నాయన తప్పిదాలు మేము మాట్లాడుకుని ఉంటే, ఏవైనా వ్యర్థమైన మాట్లాడుకుని ఉంటే మమ్మల్ని క్షమించమని ప్రాధేయపడుతూ, తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి రేపటి మీటింగ్కి మా అందరినీ శారీరకంగాను మానసికంగాను ఆత్మీయంగాను సిద్ధపరచండి. రేపు ఆరాధన కార్యక్రమాలు, ఎవరి ఆరాధన కార్యక్రమాలు వారి జరుగుతుండగా వారి వారి సేవకులను నువ్వు నిలబెట్టి బలపరిచి ఆయన వారిని ఆయన బహు బలంగా నువ్వు వాడుకొనమని ప్రాధేయపడుతూ, క్రీస్తు యేసు ప్రభువుల వారి మహాపరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు.